హాయ్ హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు ఆర్టీవీ లెర్నింగ్స్. ఆఫ్టర్ లాంగ్ టైం ఈ వీడియో చేస్తున్నాను. సో టుడే ఒక మంచి టాపిక్, ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో పర్మిటేషన్స్ కాంబినేషన్స్ అంటే తెలుగులో ప్రస్తారాలు సంయోగాలు. సో మంచి టాపిక్ అండ్ లిటిల్ బిట్ కన్ఫ్యూజన్ ఉంటుంది, బట్ ఐ విల్ ట్రై టు మేక్ ఇట్ క్లియర్. పర్మిటేషన్స్ అండ్ కాంబినేషన్స్ అంటే ఏంటి తెలుసుకునే ముందు మనం ఫ్యాక్టోరియల్ గురించి కొంత తెలుసుకోవాలి. అసలు ఫ్యాక్టోరియల్ అంటే ఏంటి? ఫ్యాక్టోరియల్ ఈజ్ నథింగ్ బట్ ద ప్రొడక్ట్ ఆఫ్ పాజిటివ్ ఇంటీజర్స్. అంటే ధన సంఖ్యల యొక్క లబ్ధముని మనము అప్ టు 1 మనము ఫ్యాక్టోరియల్ అంటే, ఫర్ ఎగ్జాంపుల్ 3 ఇంటూ 2 ఇంటూ 1 వరకు, నాట్ 0. మళ్ళీ 0 చేస్తే 0 అయిపోతుంది. ఆ కాన్సెప్ట్ నేను తర్వాత చెప్తాను. సో 3 ఇంటూ 2 ఇంటూ 1 దీన్ని మనం ఎలా రాస్తాము? 3 ఫ్యాక్టోరియల్ ఇలా రాస్తాము. 3 ఫ్యాక్టోరియల్ అంటే 3, 2, 1 యొక్క ప్రోడక్ట్ అని అర్థం. సో ఎంత వస్తుంది మనకు? 6. ఇన్ ద సేమ్ మేనర్ మనం 4 ఫ్యాక్టోరియల్ ఉందనుకోండి. ఈ 4 ఫ్యాక్టోరియల్ అని ఎట్లా రాయొచ్చు ఇప్పుడు అంటే 4 డిసెండింగ్ ఆర్డర్, 3, 2 అండ్ 1. సో దీని ఆన్సర్ ఎంత వస్తుంది మనకు? 24 వస్తుంది. దిస్ ఇస్ కాల్డ్ ఫ్యాక్టోరియల్. అంటే ప్రొడక్ట్ ఆఫ్ ది పాజిటివ్ ఇంటిజర్స్ ఈజ్ నథింగ్ బట్ అండ్ ఫ్యాక్టోరియల్. ఫర్ ఎగ్జాంపుల్ 5 ఫ్యాక్టోరియల్ ఉందనుకోండి. 5 ఫ్యాక్టోరియల్ దీన్ని ఎట్లా రాయొచ్చు? 5 ఫ్యాక్టోరియల్ని మనము 5 ఫ్యాక్టోరియల్ని మనము 5 ఇంటూ 4 ఫ్యాక్టోరియల్గా రాయవచ్చు. అంటే ఇలా కూడా రాయవచ్చు, లేదా దీన్ని ఎట్లా రాయవచ్చు? ఇంకా 5 4 ఇంటూ 3 ఫ్యాక్టోరియల్ అని కూడా రాయవచ్చు. అంటే షార్ట్ ఫామ్స్లో రాయవచ్చు. అంటే సింప్లిఫికేషన్ చేసేటప్పుడు, పర్మిటేషన్ కాంబినేషన్ సింప్లిఫికేషన్ చేసేటప్పుడు ఫ్యాక్టోరియల్లో రాయకుండా, ఫర్ ఎగ్జాంపుల్ 5 ఫ్యాక్టోరియల్ని 5 ఇంటూ 4 ఫ్యాక్టోరియల్ గాను, లేదా 5 ఫ్యాక్టోరియల్ 4 ఇంటూ 3 ఫ్యాక్టోరియల్ గాను రాయవచ్చు. అంటే మనకు ఎంతవరకు నీడ్ ఉందో ఆ షార్ట్ ఫామ్ వరకు రాసి మనము దీన్ని ఆన్సర్ చేయొచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ దీని ఆన్సర్ ఏమొస్తుంది? 5 ఇంటూ 4 ఫ్యాక్టోరియల్ అంట 24 చేస్తే మనకు ఆన్సర్ 120 వస్తుంది. అంటే అప్ టు ఒక 10 ఫ్యాక్టోరియల్ ఆర్ 9 ఫ్యాక్టోరియల్ మనకు వాల్యూస్ అనేవి గుర్తుంటే ఈజీగా సింప్లిఫికేషన్ చేయొచ్చు. సో దీన్ని ఫార్ములా రూపంలో రాయాలి అంటే ఎట్లా రాస్తాం మనం? 3 ఫ్యాక్టోరియల్ ఎట్లా రాసినాము? 3 ఇంటూ డిసెండింగ్ ఆర్డర్, 3 ఇంటూ 2 ఇంటూ 1 అండ్ 4 ఫ్యాక్టోరియల్ ఎట్లా రాసినాము మనం? 4 ఇంటూ 3 ఇంటూ 2 ఇంటూ 1. అంటే ఈచ్ నంబర్ డిక్రీజ్డ్ బై 1 యూనిట్. ఇక్కడ యూనిట్ ఎంత డిక్రీజ్ అయింది? 1, తర్వాత 1, తర్వాత 1. సో దీన్ని మనము సింపుల్గా ఎన్ ఫ్యాక్టోరియల్ అంటే ఎన్ ఫ్యాక్టోరియల్ రాయాలంటే ఎన్ తర్వాత ఒక నంబర్ తగ్గుతుంది. సో n-1. అలాగే 4కి 2కి డిఫరెన్స్ ఎంత? 2. కాబట్టి నెక్స్ట్ -2 అండ్ సో ఆన్. లాస్ట్లో ఏమొస్తుంది? ఫర్ ఎగ్జాంపుల్ 3 ఇంటూ 2 ఇంటూ 1 వరకు వస్తుంది. సో దిస్ ఫార్ములా ఈజ్ నథింగ్ బట్ ద ఫ్యాక్టోరియల్ ఆఫ్ ఎన్. దీన్ని మనం ఫ్యాక్టోరియల్ ఎన్ అంటాం. మనకు తెలుసు ఎన్ ఫ్యాక్టోరియల్ ఈజ్ ఈక్వల్ ఎన్ ఇంటూ n-1 ఇంటూ n-2 ఇంటూ అండ్ సో ఆన్ అప్ టు 2 ఇంటూ 1 వరకు రాయొచ్చు. దీన్ని ఎలా రాయొచ్చు మనం చూడండి. ఇక్కడ n ఇంటూ n-1 ఫ్యాక్టోరియల్ కూడా రాయొచ్చు. సో n ఫ్యాక్టోరియల్ని n ఇంటూ n-1 ఫ్యాక్టోరియల్, లైక్ యాజ్ ఫర్ ఎగ్జాంపుల్ 4 ఫ్యాక్టోరియల్ రాయొచ్చు మనము 4 ఇంటూ 3 ఫ్యాక్టోరియల్ రాసినట్టు. అంటే ఇది 4 ఇంటూ 3 అంటే 3 ఎట్లా వచ్చింది? 4-1 కదా అలా. సో ఇలా ఎందుకు రాస్తాం షార్ట్ ఫామ్స్ అంటే మనకు సింప్లిఫికేషన్లో యూజ్ అయ్యే విధంగా రాసుకోవచ్చు. అండ్ నోట్ వెరీ ఇంపార్టెంట్ నోట్, 1 ఫ్యాక్టోరియల్ ఈజ్ ఈక్వల్ టు 1 అండ్ 0 ఫ్యాక్టోరియల్ ఈజ్ ఈక్వల్ టు 1. హౌ? ఫర్ ఎగ్జాంపుల్ n వాల్యూ 1 తీసుకున్నాం అనుకోండి. మనకు n వాల్యూ 1. సో 1 తీసుకున్నప్పుడు ఇది 1 ఫ్యాక్టోరియల్ ఈజ్ ఈక్వల్ 1 ఇంటూ 1-1 ఫ్యాక్టోరియల్. అంటే నేను ఏం చేయట్లేదు, ఈ ఫార్ములాలో దీన్ని సబ్స్టిట్యూట్ చేస్తున్నాను. సో 1 ఫ్యాక్టోరియల్ దట్ ఈజ్ ఈక్వల్ 1 ఇంటూ 0 ఫ్యాక్టోరియల్ రాయొచ్చు దీన్ని. 1-1 అంటే 0 ఫ్యాక్టోరియల్. సో ఇక్కడ నుంచి 0 ఫ్యాక్టోరియల్ ఈజ్ ఈక్వల్ 1 ఫ్యాక్టోరియల్ బై 1. సో 1 ఫ్యాక్టోరియల్ బై 1 అంటే దాని వాల్యూ 1. సో 0 ఫ్యాక్టోరియల్ ఈజ్ 1 అంటే స్మాల్ డెరివేషన్. సో కాబట్టి వీ హ్యావ్ టు రిమెంబర్ 2 things. 1 ఫ్యాక్టోరియల్ ఈజ్ 1 అండ్ 0 ఫ్యాక్టోరియల్ ఈజ్ ఆల్సో 1. So coming to the definition, what is permutation and what is combination? So in general terms మనము పర్మిటేషన్ అంటే మనము జనరల్ టర్మ్స్లో అంటే మనం మాట్లాడే విధానంలో చెప్పాలంటే దిస్ ఇస్ అన్ అరేంజ్మెంట్ ఆర్ ఆర్డర్ లేదా షెడ్యూల్ చేయడం అని కూడా అనొచ్చు. షెడ్యూల్ అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఏబిసి అనేటువంటి లెటర్స్ని మనము ఏబిసి అనే 3 లెటర్స్ని ఎన్ని విధాలుగా అరేంజ్ చేయవచ్చు. మనం ఏబిసి అనే లెటర్స్ని ఎన్ని విధాలుగా అరేంజ్ చేయవచ్చు చూడండి. ఏ తర్వాత బిసి చేయవచ్చు, తర్వాత ఏసిబి కూడా చేయవచ్చు. అలాగే బితో చేసినప్పుడు
ఏసి చేయవచ్చు, లేదా బిసిఏగా అరేంజ్ చేయవచ్చు, లేదా సిఏబి చేయవచ్చు, లేదా సిబిఏ చేయవచ్చు. అంటే ఎన్ని విధాలుగా మనం అరేంజ్ చేసాం 3 లెటర్స్ని? 1 2 3 4 5 6 వేస్. అంటే ఇక్కడ 6 వేస్లో అరేంజ్ చేసాము. దిస్ ఇస్ నథింగ్ బట్ అండ్ పర్మిటేషన్. దెన్ వాట్ అబౌట్ ది కాంబినేషన్? కాంబినేషన్ ఈజ్ నథింగ్ బట్ సెలెక్షన్. కాంబినేషన్ అంటే సెలెక్ట్ చేయడం, లేదా దీన్ని ఫార్మేషన్ ఆఫ్ అన్ కమిటీ లేదా గ్రూప్గా చేయటం, లేదా ఫార్మేషన్ ఆఫ్ అన్ కమిటీ, లేదా దీన్ని మనం శాంపిల్ అంటాం, శాంపిల్ స్పేస్ అని కూడా అంటాం. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇదే ఏబిసిని మనము ఎన్ని విధాలుగా సెలెక్ట్ చేయొచ్చు అంటే ఏబిసి ఒకటే విధం, వన్ వే. దిస్ ఇస్ వన్ వే. ఏబిసిని మనము ఒకే విధంగా సెలెక్ట్ చేస్తాము. అంటే ఇక్కడ ఆర్డర్ ఈజ్ నాట్ ఏ మ్యాటర్. హియర్ ఆర్డర్ ఈజ్ నాట్ ఏ మ్యాటర్. అంటే ఇక్కడ ఆర్డర్తో సంబంధం లేదు. కానీ బట్ వేరాజ్ ఇన్ పర్మిటేషన్ ఆర్డర్ ఈజ్ డిపెండ్స్. ఇట్ డిపెండ్స్ ద ఆర్డర్. ఏబిసి ఒక ఆర్డర్, ఏసీబీ ఒక ఆర్డర్. సో పర్మిటేషన్ ఆర్డర్ మీద డిపెండ్ అయి ఉంటుంది, కాంబినేషన్ ఆర్డర్ మీద డిపెండ్ అవ్వదు. దట్ ఈస్ ద థింగ్. అంటే ఇక్కడ సెలెక్షన్, ఏబిసిని సెలెక్ట్ చేయడం అంతవరకే, కానీ అరేంజ్ చేయాల్సిన అవసరం లేదు. దిస్ ఇస్ నథింగ్ బట్ జస్ట్ సెలెక్షన్. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇంకొక ఎగ్జాంపుల్ చూస్తే మనకు క్లారిటీ వస్తుంది దీనిపైన. తనకున్న ఒక ఫాదర్కి 4 sons, 3 houses ఉన్నాయి. ఈ 4 sonsని 3 housesలో అరేంజ్ చేయాలి. ఎలా చేస్తాడు? ఫర్ ఎగ్జాంపుల్ ఇవి 3 houses అనుకుందాం. 1 2 3 houses. ఫస్ట్ హౌస్లో ఎంతమందిని కేటాయించడానికి స్కోప్ ఉంది మనకు? మొదటివాడికి ఇవ్వచ్చు, రెండోవాడికి ఇవ్వచ్చు, మూడోవాడికి ఇవ్వచ్చు, లేదా 4వాడికి ఇవ్వచ్చు. అంటే 4 ways ఇది. అంటే 4 విధాలుగా ఇక్కడ అరేంజ్ చేయవచ్చు. అలాగే రెండో ఇంట్లో సెకండ్ హౌస్ని ఎంతమంది కేటాయించవచ్చు? ఇప్పుడు ఒకరికి ఇచ్చేసారు, సో ఇంకా 3 ఉన్నారు. సో 3కి ఛాన్సెస్ ఉంది ఇక్కడ. సో 3 ways ఇది. అలాగే మూడో హౌస్, ఒక హౌస్ ఒకళ్ళకి ఇచ్చారు, రెండోది ఇచ్చారు. మూడో హౌస్లో ఇంకెంతమంది మిగిలారు? 2 మిగిలారు. సో ఈ 2కి ఇవ్వడానికి స్కోప్ ఉంది ఇక్కడ. అంటే 2 ways ఇది, 2 ways. సో దీన్ని ఎట్లా రాస్తాం జనరల్గా? ఇప్పుడు 3 houses అరేంజ్ చేయాలంటే 4 into, అంటే ఎన్ని విధాలుగా అరేంజ్ చేయవచ్చు? 4 into 3 into 2. సో ఎంత వస్తుంది అప్పుడు? 24 ways. అంటే 24 విధాలుగా ఆ 3 ఇళ్లను నలుగురు సన్స్కి అరేంజ్ చేయడానికి స్కోప్ ఉందన్నమాట. దిస్ ఇస్ నథింగ్ బట్ అండ్ పర్మిటేషన్, అరేంజ్మెంట్. కానీ ఇక్కడ కాంబినేషన్కి వచ్చేసరికి సెలెక్షన్ అంటే ఎలా సెలెక్ట్ చేయొచ్చు ఇక్కడ అనేది మనం నెక్స్ట్ వీడియోలో చూస్తాము. సో పర్మిటేషన్స్ మొత్తంగా మనకు ఒక 5-6 రకాల క్వశ్చన్స్ అనేవి అడగడం జరుగుతుంది ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో. అందులో టైప్ 1 ఎలా ఉంటుందంటే పర్మిటేషన్ వితౌట్ రిపీటేషన్. సో రిపీటేషన్ నాట్ అలౌడ్. అంటే అరేంజ్మెంట్ చేసేటప్పుడు ఇందాక మనం అరేంజ్ చేసినాం కదా, ఇందాక ఇక్కడ అరేంజ్ చేసేటప్పుడు మనము ఒక సన్కి ఒక ఇల్లు మాత్రమే మనం అరేంజ్ చేస్తాము. సో అలాగని రిపీట్ అవ్వడు. ఇక్కడ ఫర్ ఎగ్జాంపుల్ మొదటి సన్ ఇక్కడ మనం అలాట్ చేసినప్పుడు మళ్ళీ ఇతన్ని తీసుకొచ్చి ఇందులో అరేంజ్ చేయం. అలా అరేంజ్ చేయకుండా ఉంటే దాన్ని రిపీటేషన్ నాట్ అలౌడ్ అంటాం అనమాట. ఒకవేళ రిపీటేషన్ అలౌడ్ అయితే ఏమవుతుంది అనేది కూడా దీంట్లో మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను నేను. సో టైప్ 1 ఏంటంటే రిపీటేషన్ అలౌడ్ కానప్పుడు. ఈ రిపీటేషన్ నాట్ అలౌడ్ ఉన్నప్పుడు ఒక ఫార్ములా అనేది ఉంటుంది, దట్ ఈస్ NP-OR. NP-OR అంటాం. సో n ఫ్యాక్టోరియల్ బై n మైనస్ ఆర్ ఫ్యాక్టోరియల్ దీని యొక్క ఫార్ములా. NP-OR అంటే n ఫ్యాక్టోరియల్ బై n మైనస్ ఆర్ ఫ్యాక్టోరియల్. n అంటే టోటల్ నంబర్ ఆఫ్ థింగ్స్ అనొచ్చు, ఎలిమెంట్స్ అనొచ్చు, ఏదైనా అనొచ్చు. అలాగే ఆర్ అంటే మనకు నంబర్ ఆఫ్ ఎలిమెంట్స్ టు బి సెలెక్టెడ్, ఎన్ని ఎలిమెంట్స్ని మనం అరేంజ్ చేయాలి అనేది. నంబర్ ఆఫ్ థింగ్స్ అనొచ్చు, ఎలిమెంట్స్ అనొచ్చు. టు బి సెలెక్టెడ్ ఆర్ టు బి అరేంజ్డ్. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇందాక మనము 4 సన్స్ని 3 houses అరేంజ్ చేయాలి అనుకున్నప్పుడు ఇక్కడ 4 అనేది n అవుతుంది, r అనేది 3 అవుతుంది. సో దాన్ని ఎట్లా రాస్తారు? 4p3గా రాయవచ్చు మనం. 4p3 అదే ఇందాక చెప్పింది. ఇది n అంటే మొత్తం ఎంతమంది అక్కడ? 4 సన్స్. ఎన్ని హౌసెస్లో అరేంజ్ చేయాలి? టు బి అరేంజ్డ్ ఎన్ని? 3. సో అప్పుడు దీనికి ఫార్ములా ఎట్లా రాస్తాం మనము? సో n ఫ్యాక్టోరియల్ బై n మైనస్ ఆర్ ఫ్యాక్టోరియల్. 4 ఫ్యాక్టోరియల్ బై 4 మైనస్ 3 ఫ్యాక్టోరియల్, దట్ ఈస్ ఈక్వల్ 4 ఫ్యాక్టోరియల్ బై 1 ఫ్యాక్టోరియల్. దీని వాల్యూ ఎంత? 4 ఫ్యాక్టోరియల్ అంటే 24. మరి ఇందాక వచ్చింది అది మనకు 24 కదా ఆన్సర్. సో దిస్ ఇస్ ద ఆన్సర్ 24 అట్లా. సో దిస్ ఇస్ రిపీటేషన్ నాట్ అలౌడ్ ఉన్నప్పుడు మనం వాడాల్సిన ఫార్ములా. క్వశ్చన్ నెంబర్ 1. సో ఇలాంటి క్వశ్చన్సే మనకు ఎక్కువ అడుగుతూ ఉంటాడు ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో. ఫైండ్ ది నంబర్ ఆఫ్ వర్డ్స్ విత్ ఆర్ వితౌట్ మీనింగ్ దట్ కెన్ బి ఫార్మ్డ్ విత్ ద లెటర్స్ ఆఫ్ వర్డ్ ఈక్వల్.
ఈక్వల్ అనే వర్డ్ని ఉపయోగించి ఎన్ని రకాల వర్డ్స్ని మనము తయారు చేయవచ్చు, దాని మీనింగ్ ఉండొచ్చు ఉండకపోవచ్చు, విత్ మీనింగ్ ఆర్ వితౌట్ మీనింగ్ ఎన్ని రకాలుగా మీరు ఫామ్ చేస్తారు అనేది మనకు క్వశ్చన్ ఇక్కడ. సో ఫర్ ఎగ్జాంపుల్ ఇచ్చినటువంటి వర్డ్ ఏంటో రాసుకోండి. ఏంటది వర్డ్? ఈక్వల్. ఇందులో ఎక్కడైనా రిపీటేషన్స్ ఎలౌడ్ అవుతున్నాయా అంటే ఏవైనా వర్డ్స్ లెటర్స్ కానీ రిపీటెడ్గా ఉన్నాయంటే లేవు, అన్నీ కూడా డిస్టింక్ట్ లెటర్సే, డిఫరెంట్గా ఉన్నాయి, నాట్ సేమ్. సో ఇక్కడ ఎన్ని లెటర్స్ ఉన్నాయి? 5. ఎన్ని లెటర్స్ ఉన్నాయి? 5. అంటే n ఈజ్ ఈక్వల్ ఎంత మనకి ఇక్కడ? n ఈజ్ ఈక్వల్ 5 అన్నట్టు. మరి r ఈజ్ ఈక్వల్ ఎంత? 5a. అంటే 5 లెటర్స్ని మీరు ఏ రకంగా అయినా అరేంజ్ చేసినా ఇంకొక వర్డ్ అనేది ఫామ్ అవ్వడం అనమాట. సో అంటే ఫర్ ఎగ్జాంపుల్ దీంట్లో మనం క్యూని స్టార్ట్ చేసి క్యూ, ఈ, యు, ఏ, ఎల్, లేదా క్యూ తోటి మళ్ళీ యు, ఈ, ఏ, ఎల్, అట్లా ఎన్ని రకాలుగా రాయవచ్చు అనేది దీని మీనింగ్. సో ఇలా మనం ఒక్కొక్క లెటర్ని తీసుకొని రాస్తే ఇట్ టేక్స్ లాట్స్ ఆఫ్ టైం. సో ఇక్కడ మనం ఏం చేస్తామంటే ఫార్ములా యూజ్ చేసుకొని చెప్తాం. సో మనం జనరల్గా ఇది వితౌట్ రిపిటేషన్ కాబట్టి ఫార్ములా ఏమనుకున్నాం మనం? NP/. దట్ ఈజ్ ఈక్వల్ ఫార్ములా ఏంటి? n ఫ్యాక్టోరియల్ బై n మైనస్ ఆర్ ఫ్యాక్టోరియల్. సో ఇక్కడ n వాల్యూ ఎంత ఉంది మనకు? 5 ఫ్యాక్టోరియల్ బై 5 మైనస్ 5 ఫ్యాక్టోరియల్, r కూడా 5 ఫ్యాక్టోరియల్. దట్ ఈజ్ ఈక్వల్ ఎంత మనకు? 5 ఫ్యాక్టోరియల్ బై 0 ఫ్యాక్టోరియల్. 0 ఫ్యాక్టోరియల్ అంటే మనం స్టార్టింగ్లో చెప్పుకున్నాం కదా 1. సో ఇక్కడ 5 ఫ్యాక్టోరియల్ వచ్చింది. 5 ఫ్యాక్టోరియల్ అంటే ఆన్సర్ ఎంత? 120. సో ద ఆన్సర్ ఈస్ 120 వర్డ్స్ని మనము ఈ ఈక్వల్ అనే లెటర్స్ తోటి ఫ్రేమ్ చేయవచ్చు అనేది దీని మీనింగ్. సో ఆన్సర్ ఈస్ 120. సో ఇట్లా జనరల్గా మనకు n అండ్ r ఈక్వల్ అయినప్పుడు మనము ఫార్ములా ఏమి ఉపయోగించాల్సిన అవసరం లేదు, డైరెక్ట్ ఇక్కడ ఎన్ని లెటర్స్ ఉంటే అన్ని ఫ్యాక్టోరియల్ చేసుకోవచ్చు. సో ఇక్కడ n ఈజ్ ఈక్వల్ r కాబట్టి మనం ఎట్లా చేయవచ్చు దీన్ని? సింపుల్గా 5 లెటర్స్ కాబట్టి 5 ఫ్యాక్టోరియల్గా చేసుకోవచ్చు. సో ద ఆన్సర్ ఈస్ 120. 5 ఫ్యాక్టోరియల్ అంటే ఎట్లా రాస్తాము? 5 ఇంటూ 4 ఇంటూ 3 ఇంటూ 2 ఇంటూ 1, 120. సో అట్లీస్ట్ ఒక 9 ఫ్యాక్టోరియల్ మనకు గుర్తుంటే సింప్లిఫికేషన్ ఈజీ అవుతుంది. నెక్స్ట్ క్వశ్చన్. ఇన్ హౌ మెనీ డిఫరెంట్ వేస్ కెన్ ద లెటర్ ఆఫ్ ద వర్డ్ ప్రైడ్ బి అరేంజ్డ్? ఇక్కడ ఏముంది? ప్రైడ్, PRIDE. ఇక్కడ కూడా లెటర్స్ ఏమి రిపీట్ అవ్వట్లేదు. సో ద ఆన్సర్ ఈస్, మీరే చెప్పాలి కామెంట్ బాక్స్లో పెట్టిన ఆన్సర్ ఎంత అనేది. సో ఎన్ని లెటర్స్ ఉన్నాయి మనకి ఇక్కడ? 5. సో కాబట్టి సింపుల్గా 5 ఫ్యాక్టోరియల్. ద ఆన్సర్ ఈస్ సేమ్ 120. 5 ఫ్యాక్టోరియల్ కూడా చేయవచ్చు. And how many ways can the letter of the word star be arranged so that the middle position is occupied by K? This is the somewhat tricky. ఇక్కడ మీకు ఒక కండిషన్ ఇచ్చారు వాళ్ళు. దిస్ ఈజ్ ఎ రిస్ట్రిక్షన్. ఫర్ ఎగ్జాంపుల్ మీకు వర్డ్ ఏంటి ఇక్కడ? స్టార్క్, STARK, స్టార్క్. ఈ స్టార్క్ అనే వర్డ్లో తను ఏమంటున్నాడంటే మిడిల్ పొజిషన్ ఈజ్ ఆక్యుపైడ్ బై K. అంటే మిడిల్ పొజిషన్లో ఏముండాలి మనకు? K ఉండాలి. మరి 1, 2 మొత్తం ఎన్ని లెటర్స్ మనకు? 5 లెటర్స్. సో ఇప్పుడు ఇటు రెండు కానీ మిడిల్ పొజిషన్లో ఏముండాలి మనకు? K. సో దిస్ ఈస్ ఫిక్స్డ్. సో కాబట్టి ఈ లెటర్ని మనము కౌంట్ చేయవద్దు. సో రిమైనింగ్ ఎన్ని లెటర్స్ ఉన్నాయి అప్పుడు మనకు? 4 ఉన్నాయి. అంటే STAR. వీటిని మనము రిపీటెడ్గా అరేంజ్ చేస్తూ ఎన్ని విధాలుగా ఫామ్ చేయొచ్చు అనేది మీనింగ్. సో ఒకదాన్ని ఫిక్స్ చేసాము. సో ది రిమైనింగ్ వేటిని అరేంజ్ చేయాలి? 4 లెటర్స్ని అరేంజ్ చేయాలి కాబట్టి దిస్ ఇస్ 4 factorial. That is answer 24. Next question. How many words can be formed from the letters of the word informal? And the condition is that which begins with I and L. అంటే మొత్తం ఎన్ని లెటర్స్ ఉన్నాయి కౌంట్ చేయండి. ఇక్కడ మనకు ఇన్ఫార్మల్లో ఎన్ని లెటర్స్ ఉన్నాయి? 8 లెటర్స్ ఉన్నాయి మనకు. ఇన్ఫార్మల్లో I, స్టార్టింగ్ తను ఏమంటున్నాడు అంటే బిగిన్స్ విత్ I, ఎండ్ విత్ L. ఇది ఫిక్స్డ్. I అండ్ L ఆర్ ఫిక్స్డ్. సో రిమైనింగ్ లెటర్స్ ఏమేమి ఉన్నాయో చూడండి. ఇక్కడ 1, 2, 3, 4, 5, 6, 7, 8. సో ఇక్కడ ఏమేమి మిగిలినాయి మనకి ఇందులో? N, F, R, O, M, A. సో I అండ్ L ఇక్కడికి వెళ్ళిపోయింది. ఫర్ ఎగ్జాంపుల్ I, L ఇవి ఫిక్స్డ్ అయిపోయినాయి. సో మొత్తం ఎన్ని లెటర్స్ చూడండి దీంతో కలిపి? 1, 2, 3, 4, 5, 6, 7, 8. 8లో 2 ఆర్ ఫిక్స్డ్. రిమైనింగ్ ఎన్ని లెటర్స్ మనకున్నది? 6 లెటర్స్. ఈ 6 లెటర్స్ని 6 పొజిషన్లో అరేంజ్ చేయాలి.
ఇక్కడ ఎన్ని పొజిషన్స్ ఉన్నాయి? 6 పొజిషన్స్లో. సో 1 2 3 4 5 6 6 లెటర్స్ని 6 పొజిషన్ అంటే ఎన్ని 6 6 6. సో దస్ ఇస్ నథింగ్ బట్ 6 ఫ్యాక్టోరియల్. మరి 6 ఫ్యాక్టోరియల్ అంటే ఆన్సర్ ఎంత అనుకున్నాం మనము? 720. అండ్ అనదర్ క్వశ్చన్, హౌ మెనీ పర్మిటేషన్స్ ఆఫ్ ది లెటర్ ఆఫ్ ద వర్డ్ సబ్జెక్ట్ ఆర్ దేర్ ఇన్ విచ్? ఇక్కడ కండిషన్ ఏంటి? సబ్జెక్ట్ అనే వర్డ్ ఇచ్చారు, ద వర్డ్ ఈస్ సబ్జెక్ట్. వర్డ్ ఈస్ సబ్జెక్ట్. ఇందులో ఓవెల్స్ ఆర్ ఎట్ ద 2 ends. ఓవెల్స్ని ఎక్కడ పెట్టాలి? ఎండ్లో పెట్టాలి. సో ఇక్కడ ఇచ్చిన దాంట్లో ఓవెల్స్ ఏమేమి ఉన్నాయి ఫస్ట్ రాసుకోండి. ఓవెల్స్ 2, యు అండ్ ఈ, అండ్ ద రిమైనింగ్ లెటర్స్ ఆర్ కాన్సోనెంట్స్. సో మొత్తం ఎన్ని లెటర్స్ ఉన్నాయి మనకు? అక్కడ 7 లెటర్స్ ఉన్నాయి మనకు. టోటల్గా 7 లెటర్స్లో ఈ 2 లెటర్స్ అనేవి ఎక్కడ ఉండాలట? ఎండ్లో ఉండాలి. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఎట్ ది ఎండ్ పొజిషన్ అంటున్నాడు. అంటే స్టార్టింగ్ యూ ఉండి ఎండింగ్ విత్ ఈ అనేది ఒక కేసు మనకు, లేదా ఈ స్టార్ట్ అయ్యి యూతో ఎండ్ అవచ్చు. సో రిమైనింగ్ దాంట్లో ఏముండాలి మనకు? చూడండి, 1 2 3 4 5 లెటర్స్. 1 2 3 4 5 లెటర్స్ని అరేంజ్ చేయాలి. ఏంటి ఆ 5 లెటర్స్? రిమైనింగ్ లెటర్స్ మనకి ఇక్కడ మిగిలింది. ఆ లెటర్స్ ఏంటి? ఎస్, బి, జే, సి, టి. ఈ ఎస్, బి, జే, టి 5 లెటర్స్ని ఎక్కడెక్కడ అరేంజ్ చేయాలి? ఈ 5 పొజిషన్లో. అంటే ఎన్ని వేస్ అది మనకు? 5 వేస్. దిస్ ఇస్ 5 ఫ్యాక్టోరియల్ వేస్. అలాగే ఇక్కడ కూడా అరేంజ్ చేయవచ్చు, ఇలా కూడా అరేంజ్ చేయవచ్చు 5 ప్లేసెస్లో. 5 లెటర్స్ 5 ప్లేసెస్. సో ఇది ఎంత మనకు? 5 ఫ్యాక్టోరియల్ వేస్. అంటే ఇది లేదా ఇది, ఇలా లేదా ఇలా. సో లేదా అంటే ఇంగ్లీష్లో ఆర్ కేస్ అంటాం దాన్ని. మనం ఏమంటాం? ఇదొక కండిషన్, ఇదొక చిన్న లాజిక్ మీకు. ఇక్కడ 2 క్వశ్చన్స్ వస్తాయి మనకు, ఎండ్ కేస్ ఒకటి, ఆర్ కేస్ ఒకటి అని. సో ఇక్కడ ఆర్ కేస్ మనకు వచ్చినప్పుడు మనం ఏం చేయాలి? ఎడిషన్ చేయాలి. ఎండ్ కేస్ వచ్చినప్పుడు ప్రొడక్ట్ చేయాలి. అంటే 2 పర్మిటేషన్స్ని ప్రొడక్ట్ చేయాలి ఎండ్ అని వాడినప్పుడు. మనం ఇక్కడ ఏమంటున్నాం? ఎయిదర్ యూతో స్టార్ట్ అయ్యి ఈతో ఎండ్ అవ్వచ్చు, ఆర్ లేదా ఈతో స్టార్ట్ అయ్యి యూతో ఎండ్ అవ్వచ్చు అంటున్నాం. సో ఇక్కడ ఆర్ కేస్ కాబట్టి మనం దీన్ని ఏం చేయాలి? ఈ రెండింటిని యాడ్ చేయాలి. సో 5 ఫ్యాక్టోరియల్ వాల్యూ ఎంత? 120. ఇక్కడ 5 ఫ్యాక్టోరియల్ వాల్యూ ఎంత? 120. ఈ రెండింటిని ఏం చేయాలి? యాడ్ చేయాలి. యాడ్ చేస్తే ఆన్సర్ ఎంత వస్తుంది మనకు? 240 వేస్. దిస్ ఇస్ ద ఆన్సర్. 240 is the answer. So this is the very clear. You have to notice that whether it is end case or or case. R or end అనేది మనం ఒకసారి థింక్ చేసుకోవాలి. సో మనకి ఇక్కడ ఇది ఆర్ అనేది ఎలా తెలిసింది? తను ఏమన్నాడంటే 2 ఎండ్ పొజిషన్స్లో ఓవెల్స్ ఉండాలన్నాడు. అంటే 2 ఎండ్ పొజిషన్స్లో యూ ఈ ఉండొచ్చు, లేదా ఈ యూగా ఉండవచ్చు, లేదా అంటున్నాం. కాబట్టి ఆర్ కేస్. ఆర్ కేస్ కాబట్టి యూ ఈ ఉన్నప్పుడు 5 ఫ్యాక్టోరియల్ వేస్, లేదా ఈ యూ ఉన్నప్పుడు 5 ఫ్యాక్టోరియల్ వేస్. ఆర్ అనే వర్డ్ వాడుతున్నాం కాబట్టి యూ నీడ్ టు యాడ్ ఇట్, యాడ్ ది పర్మిటేషన్స్, దెన్ యూ విల్ గెట్ ద టోటల్ పర్మిటేషన్. ఇక్కడ ఏమంటున్నాడు? 4 కోట్స్, 5 షర్ట్స్, 6 క్యాప్స్ ఉన్నాయి. దీన్ని ఎవరు ధరించాలి? ముగ్గురు ధరించాలి. దిస్ ఇస్ నథింగ్ బట్, సో దిస్ ఇస్ నథింగ్ బట్ ఎన్. సో ఎంతమంది ధరించాలి? ఆర్ 3. సో దీన్ని మనం రాస్తే ఎలా రాస్తాం? 4p3, ఇది 5p3, ఇది 6p3. ఇక్కడ ఏంటి? 6 కోట్స్ అండ్ 5 సెట్స్ అండ్ ఇక్కడ ఏమొస్తుంది? ఎండ్ కేస్, AND అండ్ ఇది కూడా ఉంటుంది. సో 4p3 అండ్ అంటే ఏంటి? ఇంటూ 5p3 అండ్ 6p3. దీన్ని సింప్లిఫై చేయాలి. సింప్లిఫై చేస్తే మీకు ఆన్సర్ వస్తుంది. సో దిస్ ఈస్ 24. 4p3 అంటే 4 ఫ్యాక్టోరియల్ బై, అంటే ఫార్ములా ఏం వాడాలి ఇక్కడ? n ఫ్యాక్టోరియల్ బై n మైనస్ r ఫ్యాక్టోరియల్. ఈ ఫార్ములా వాడాలి. సో 4/4 - 3 అంటే 1 ఫ్యాక్టోరియల్. 1 అంటే 4 ఫ్యాక్టోరియల్ అంటే 24. ఇది 5 ఫ్యాక్టోరియల్ బై 3 ఫ్యాక్టోరియల్. 5 ఫ్యాక్టోరియల్ అంటే 120 బై డిఫరెన్స్ ఎంత ఉంది? 2 ఫ్యాక్టోరియల్. 5 - 2, 2 ఫ్యాక్టోరియల్. ఇది 2 ఫ్యాక్టోరియల్ డిఫరెన్స్. సో 120/2 అంటే 60 ఇంటూ 6 ఫ్యాక్టోరియల్ అంటే 720 బై దీని డిఫరెన్స్ ఎంత ఉంది మనకు? 3. 3 ఫ్యాక్టోరియల్ అంటే 6. 720/6 అంటే ఆన్సర్ 120. సో we will get the whole answer 172800. ఇది వస్తుంది.
హౌ మెనీ వేస్ కెన్ 7 చిల్డ్రన్ సిట్ ఇన్ ఏ రో ఆఫ్ 7 చైర్స్? ఎన్ని చైర్స్ ఉన్నాయి మనకు? 1 2 3 4 5 6 7. ఈ 7 రోస్లో 7 చిల్డ్రన్ అంటే 7 చైర్స్లో 7 చిల్డ్రన్ ఇన్ ఏ రోలో అరేంజ్ చేయాలి. అంటే ఎన్ వాల్యూ 7, ఆర్ వాల్యూ కూడా 7. సో ఎన్పిఆర్ ఫార్ములా వాడినప్పుడు మనకు ఇది ఏమవుతుంది? 7p7. సో 7 ఫ్యాక్టోరియల్ బై మైనస్ 7 ఫ్యాక్టోరియల్ అంటే 0 ఫ్యాక్టోరియల్. దట్ ఈస్ నథింగ్ బట్ 7 ఫ్యాక్టోరియల్. ద ఆన్సర్ ఈస్ 5040. So next question, how many 3-digit number can be formed using digits 1 2 3 4 5? 1 2 3 and 5. మొత్తం ఎన్ని నంబర్స్ ఉన్నాయి ఇక్కడ? n వాల్యూ ఈస్ 4. ఎన్ని డిజిట్స్ నంబర్ ఫామ్ చేయాలి మనం? 3 డిజిట్స్ నంబర్. సో r ఈజ్ ఈక్వల్ 3. దెన్ యూజ్ ద ఫార్ములా npr, దట్ ఈస్ 4p3. 4p3 అంటే 4 ఫ్యాక్టోరియల్ బై 4 మైనస్ 3 ఫ్యాక్టోరియల్ అంటే ఆన్సర్ ఎంత? 4 ఫ్యాక్టోరియల్ బై 1 ఫ్యాక్టోరియల్ అంటే 24. 24 3 డిజిట్ నంబర్స్ని మనం ఫామ్ చేయొచ్చు బై యూజింగ్ 1 2 3 అండ్ 5. ఫస్ట్ కేసులో మనం ఏం చూసామంటే రిపిటేషన్ నాట్ అలౌడ్ ఉన్నప్పుడు మనము ఏ రకమైన క్వశ్చన్స్ వస్తాయి, దాన్ని ఎలా సాల్వ్ చేయాలో మనం చూసాము. ద ఫార్ములా ఈస్ npr, n ఫ్యాక్టోరియల్ బై n మైనస్ r ఫ్యాక్టోరియల్ అనే ఫార్ములా, దాన్ని యూజ్ చేసుకొని సింప్లిఫై చేసాము. సో నౌ ద టైప్ ఆఫ్ క్వశ్చన్ ఈస్ దట్ if the repetition is allowed in the permutation, then how can you calculate the question? కావచ్చు, నంబర్స్ కావచ్చు, రిపిటేషన్స్గా ఉన్నప్పుడు, రిపీటెడ్గా వస్తున్నప్పుడు మనము ఎలా క్యాలిక్యులేట్ చేయాలి? ఒక్కొక్క క్వశ్చన్ చూద్దాము. సో ఇక్కడ ఇన్ హౌ మెనీ వేస్ కెన్ ద లెటర్స్ ఆఫ్ ద వర్డ్ క్రియేట్, CREATE, క్రియేట్, బి అరేంజ్డ్, దీన్ని ఎన్ని విధాలుగా అరేంజ్ చేయొచ్చు అనేది. ఇక్కడ రిపిటేషన్ ఏమైనా అలౌడ్ అవుతుందో చూడండి. రిపీటేట్ అవుతుంది. ఈ 2 టైమ్స్ వచ్చింది మనకు. ఇక్కడ ఈ అనేది 2 టైమ్స్ వచ్చింది. కానీ అంతకుముందు క్వశ్చన్స్లో మనము చూసినప్పుడు ఇక్కడ నంబర్స్ కానీ లెటర్స్ కానీ రిపీట్ అవ్వలేదు కాబట్టి మనం డైరెక్ట్గా ఎన్పిఆర్ అనే ఫార్ములాని యూజ్ చేసుకొని క్యాలిక్యులేట్ చేసాం. బట్ ఇన్ దిస్ కేస్ ద రిపిటేషన్ ఈజ్ అలౌడ్ యాజ్ ఈ 2 టైమ్స్. ఈ అనేది 2 టైమ్స్ రిపిటేషన్ అలౌడ్ అయింది కాబట్టి దీన్ని ఎలా మనం క్యాలిక్యులేట్ చేయాలి? 1 2 3 4 5 మొత్తం ఎన్ని? 6 లెటర్స్ ఉన్నాయి ఇందులో ఎన్ని? 6 లెటర్స్. ఈ 6 లెటర్స్ని మనం ఎలా 6 పొజిషన్లో ఎలా అరేంజ్ చేయొచ్చో చూడండి. 6p6గా అరేంజ్ చేయొచ్చు. బట్ హియర్ ఈ ఈస్ రిపీటెడ్ ట్వైస్. ఈ అనేది 2 సార్లు వచ్చింది కాబట్టి దాన్ని బై 2 ఫ్యాక్టోరియల్ చేయండి. ఎన్నిసార్లు రిపీట్ అయితే అన్ని ఫ్యాక్టోరియల్గా ఇక్కడ ట్రీట్ చేయండి. సో దిస్ ఈస్ 2 టైమ్స్ రిపీటెడ్. సో 6 ఫ్యాక్టోరియల్ పైన 6 ఫ్యాక్టోరియల్ బై 2 ఫ్యాక్టోరియల్. టోటల్ లెటర్స్ ఎన్ని? 6. సో 6 ఫ్యాక్టోరియల్ ఇన్ 6 పొజిషన్లో అరేంజ్ చేయాలి కాబట్టి 6p6 అని రాస్తాము. ఆర్ మీరు డైరెక్ట్లీ 6 ఫ్యాక్టోరియల్ అని కూడా రాసుకోవచ్చు దాన్ని. ఎలా? ఇది 6 మైనస్ 6 అంటే 0నే కదా మళ్ళీ. కాబట్టి 6 ఫ్యాక్టోరియల్ బై 0 ఫ్యాక్టోరియల్ రాయకుండా డైరెక్ట్ 6 ఫ్యాక్టోరియల్ బై ఎన్ని టైమ్స్ రిపీట్ అవుతుంది, దట్ ఈస్ బై 2 ఫ్యాక్టోరియల్. 6 ఫ్యాక్టోరియల్ బై 2 ఫ్యాక్టోరియల్ అంటే దాని వాల్యూ ఎంత మనకు? 720/2. 720/2 అంటే 360. 720/2 అంటే 360 is the answer. 6 factorial by 2 factorial. Question, how many words can be formed using all the letters of the word tomorrow? ఇక్కడ ఏం లెటర్ ఇచ్చారు మనకు? tomorrow, TOMORROW. How many letters? 1 2 3 4 5 6 7 8. సో 8 కాబట్టి దీన్ని 8 ఫ్యాక్టోరియల్ ఆర్ 8p8 అని కూడా రాస్తాము. డైరెక్ట్ 8 ఫ్యాక్టోరియల్ బై ఎన్ని లెటర్స్ రిపీట్ అవుతున్నాయో చూసుకోండి. రిపీటేషన్ ఎలోడా కాదా? 1 2. O ఈజ్ 3 టైమ్స్. దిస్ ఈజ్ 3 టైమ్స్. O ఈజ్ 3 టైమ్స్. అలాగే R ఎన్ని టైమ్స్ చూడండి? 1 2. R ఈజ్ 2 టైమ్స్. ఇంకేమైనా ఉన్నాయా? ఏం లేదు. సో ఇక్కడ 3 టైమ్స్ కాబట్టి 3 ఫ్యాక్టోరియల్ ఇంటూ అండ్ కేసు ఇక్కడ అండ్ ఆర్ కూడా రిపీట్ అవుతుంది కాబట్టి 2 ఫ్యాక్టోరియల్. సో 8 ఫ్యాక్టోరియల్ని మనం ఎలా రాయవచ్చు? 8 ఇంటూ 7 ఇంటూ 6 ఇంటూ 4 ఇంటూ 5 ఇంటూ 4 ఇంటూ 3 ఫ్యాక్టోరియల్గా రాయవచ్చు బై 3 ఫ్యాక్టోరియల్ ఇంటూ 2 ఫ్యాక్టోరియల్.
3 ఫ్యాక్టోరియల్ 3 ఫ్యాక్టోరియల్ గెట్స్ క్యాన్సిల్. 2 ఫ్యాక్టోరియల్ అంటే 2a, 2 2s are 4. సో దీన్ని సింప్లిఫై చేస్తే విల్ గెట్ ద ఆన్సర్ 3360. అండ్ దెన్ డ్రెస్. ఇక్కడ కండిషన్స్ చూడాలి, మనం చదివేటప్పుడు జాగ్రత్తగా కండిషన్ ఇచ్చారు, క్వశ్చన్స్లో ఏం ట్రిక్ ఇచ్చారనేది చూడాలి. హౌ మెనీ వేస్ కెన్ ద లెటర్ వర్డ్ డ్రెస్ బీ అరేంజ్ సో దట్, ఇక్కడ ఒక కండిషన్ మీకు ఏమి ఇచ్చారు, మిడిల్ పొజిషన్ ఈజ్ ఆక్యుపైడ్ బై ఆర్. మిడిల్ పొజిషన్ ఆక్యుపైడ్ బై ఆర్ అంటే దిస్ ఇస్ ఫిక్స్డ్. మీకు మనం అంతకుముందు ఒక క్వశ్చన్ చూసాం కదా, స్టార్క్ అనేది, అందులో కే అనేది మిడిల్ పొజిషన్లో ఎలా చేసామో సేమ్ ఆర్ అనేది ఫిక్స్ చేసాం. సో మొత్తం ఎన్ని ఉన్నాయి మనకు లెటర్స్ ఇక్కడ చూడండి, 1 2 3 4 5. 5లో ఒకదాన్ని ఫిక్స్ చేసాము, 1 2 ఇటు 2. ఇప్పుడు టోటల్ లెటర్స్ ఎన్ని అవుతాయి మనకు, 5 అవ్వదు 4 అవుతుంది, ఎందుకంటే ఒకటి ఫిక్స్డ్ కాబట్టి. 4 ఫ్యాక్టోరియల్ బై, టోటల్ లెటర్స్ 4 ఫ్యాక్టోరియల్ బై, ఈ డ్రెస్లో డి ఆర్ అనేది ఫిక్స్ అవుతుంది, ఈ తర్వాత ఎస్ మిగిలింది మనకు. సో ఎస్ అనేది ఇక్కడ ఎన్ని టైమ్స్ రిపీట్ అవుతుంది, 2 టైమ్స్. ఎస్ ఆర్ రిపీటెడ్ 2 టైమ్స్ కాబట్టి 2 ఫ్యాక్టోరియల్. సో ఈ 4 ఎందుకు వచ్చింది అర్థమైందా? ఆర్ అనేది కౌంట్ చేయకూడదు, ఎందుకంటే దిస్ ఇస్ ఫిక్స్డ్. మిడిల్ పొజిషన్ ఆక్యుపైడ్ బై ఆర్ అంటే దీన్ని అరేంజ్ చేయం మనం, దట్ ఈస్ ద ఫిక్స్డ్ పొజిషన్. రిమైనింగ్ 4 లెటర్స్ని మాత్రమే అటు ఇటు మార్చవచ్చు, అంటే డిఈఆర్ డిఈఎస్ఎస్గా రాయవచ్చు, లేదా ఇక్కడ ఈడిఎస్ఎస్ ఇక్కడ ఉండొచ్చు, లేదా ఇక్కడ ఎస్ఈడి రాయవచ్చు. అట్లా అంటే ఎన్ని విధాలుగా అరేంజ్ చేస్తాం అనేది ఇక్కడ అడుగుతున్నాడు. 4 ఫ్యాక్టర్లు అంటే 24/2 అంటే 12 వేస్ అని అర్థం. 12 వేస్. నెక్స్ట్ క్వశ్చన్, హౌ మెనీ వర్డ్స్ కెన్ బి ఫార్మ్ ఫ్రమ్ ద లెటర్ ఆఫ్ ద వర్డ్ టాబ్లెట్ విచ్ బిగిన్స్ అండ్ ఎండ్స్ విత్ ఓవెల్. ఇక్కడ కండిషన్ ఏమి ఇచ్చారో జాగ్రత్త చూడండి. బిగిన్స్ అండ్ ఎండ్స్ విత్ ఓవెల్, ఓవెల్తో బిగిన్ అవ్వాలి, ఓవెల్తోనే ఎండ్ అవ్వాలి. సో అలాంటప్పుడు మనం ఇందులో ఓవెల్స్ ఎన్ని ఉన్నాయో ముందు రాసుకోండి. ఓవెల్స్ ఎన్ని ఉన్నాయి, ఏ అండ్ ఈ, 2 ఓవెల్స్ ఉన్నాయి మనకి ఇక్కడ, విత్ ఓవెల్ ఎండ్స్ విత్ ఓవెల్. సో ఇక్కడ ఏతో స్టార్ట్ అయ్యి ఈతో ఎండ్ అవ్వచ్చు, ఓఆర్ఆర్ ఈతో స్టార్ట్ అయ్యి ఏతో ఎండ్ అవ్వచ్చు. సో ఇక్కడ ఎన్ని లెటర్స్ మొత్తము మనకున్నది 6లో 2 అనేది మనం 2 ఎండ్ పొజిషన్స్లో పెట్టేసినప్పుడు ఇంకెన్ని ఉంటాయి, 1 2 3 4 1 2 3 4 లెటర్స్ ఉంటాయి. ఇంకా ఏంటా 4 లెటర్స్ మనకు, ఏంటా లెటర్స్ 4 లెటర్స్ ఏమున్నాయి మనకు, TBLT. ఈ TBLTని మనము ఎయిదర్ E4 పొజిషన్లో కానీ, లేదా ఏమంటున్నా వర్డ్ నేను ఆర్ లేదా E4 పొజిషన్స్లో కానీ అరేంజ్ చేయమని అడుగుతున్నాడు. అంటే ఏతో స్టార్ట్ అయ్యి ఈతో ఎండ్ అయితే 4 ఫ్యాక్టోరియల్, అలాగే ఈతో స్టార్ట్ అయ్యి ఏతో ఎండ్ అయితే కూడా 4 ఫ్యాక్టోరియల్ వేస్లో అరేంజ్ చేయొచ్చు. ఇక్కడతో క్వశ్చన్ అయిపోయిందా? అవ్వలేదు. ఎందుకు అంటే ఇక్కడ ఏమైనా రిపీటేషన్ ఉందా లేదా చూసుకోవాలి. టీ అనేది మనకు 2 టైమ్స్ రిపీట్ అయింది చూడండి ఇక్కడ, అంటే ఇది 4 ఫ్యాక్టోరియల్ బై రిపీటేషన్ టీ అనేది 2 టైమ్స్, 2 ఫ్యాక్టోరియల్. ఇది కూడా 4 ఫ్యాక్టోరియల్ బై రిపీటేషన్ టీ అనేది 2 టైమ్స్, 2 ఫ్యాక్టోరియల్. సో దీన్ని ప్లస్ చేయాలి. సో దిస్ ఈస్ 12 and this is 12. We will get the answer 24. Simple. So this is all about type 2 questions when the repetition is allowed. రిపిటేషన్ ఎలోడ్ ఉన్నప్పుడు మనం ఏ రకంగా క్యాల్కులేట్ చేయాలనేది ఇది. రిపిటేషన్ ఎలోడ్ ఉన్నప్పుడు మీరు సింపుల్ గుర్తుపెట్టుకోవాల్సింది టోటల్ నెంబర్ ఆఫ్ లెటర్స్ ఎన్ని ఉన్నాయి, దట్ ఫ్యాక్టోరియల్ బై ఎన్ని లెటర్స్ అనేవి రిపీట్ అవుతున్నాయో చూసుకోండి. అన్ని నెంబర్స్ రిపీట్ అవుతే కనుక దాన్ని డివిజన్ చేయాలి. నెక్స్ట్ వెరీ ఇంపార్టెంట్ కాన్సెప్ట్, మనకు ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఎక్కువగా క్వశ్చన్స్ అడగడానికి స్కోప్ ఉన్నటువంటి కాన్సెప్ట్ ఇది. పర్మిటేషన్స్, దీన్ని స్ట్రింగ్ మెథడ్ ఆర్ బ్లాక్ మెథడ్ అంటాము. స్ట్రింగ్ ఆర్ బ్లాక్ అంటే ఏం లేదు, అన్నిటిని ఒక చోట చేర్చడం, అంటే ఆల్వేస్ టుగెదర్ ఒక చోటనే ఉంచడం, గుంపుగా ఉంచడాన్ని మనము బ్లాక్ ఆర్ స్ట్రింగ్ని అంటాము. గ్రూపుడుగా చేయడం అని అర్థము. సో ఈ కాన్సెప్ట్ గుర్తుంచుకోండి. అంటే టుగెదర్, ఇక్కడ మనం గుర్తుపెట్టుకోవాల్సినటువంటి వర్డ్ ఏంటి, టుగెదర్, ఆల్వేస్ టుగెదర్ అనే వర్డ్ మనకు వస్తూ ఉంటుంది క్వశ్చన్లో. ఇలా టుగెదర్ వచ్చినప్పుడు ఎలా క్యాల్కులేట్ చేయాలి మనం? So in how many ways can the letters of the word tribe be arranged so that all vowels and all the consonants come together? Vowels అన్నీ ఒక చోట, కాన్సోనెంట్స్ అన్నీ ఒక చోట ఉండాలి అంటున్నాడు. ఇచ్చిన లెటర్ ఏంటి? ట్రైబ్. వోవెల్స్ అండ్ కాన్సోనెంట్స్ టుగెదర్ అన్నాడు. వోవెల్స్ ఏంటి? I, E ఒక బ్లాక్ అన్నట్టు.
ఒక బ్లాక్లో ఉంచాలి అండ్ కాన్సనెంట్స్ అన్నిటిని ఒక బ్లాక్లో ఉంచాలి. ఏంటంటే టీ ఆర్ బి ఇలా అరేంజ్ చేయాలి. సో ఇప్పుడు ఎన్ని విధాలుగా అరేంజ్ చేసాం మనం 1 2 అంటే దిస్ ఇస్ 2 ఫ్యాక్టోరియల్. కానీ ఇక్కడతో అయిపోలేదు, ఇక్కడ ఇంటర్నల్గా కూడా అరేంజ్ చేయొచ్చు. ఐఈ లేదా ఈఐ కూడా రాయొచ్చు కదా. సో దిస్ ఈజ్ ఎలా 2 ఫ్యాక్టోరియల్ వేస్గా అరేంజ్ చేయొచ్చు. దీన్ని 3 లెటర్స్ ఉన్నాయి ఇక్కడ, టీఆర్బి రాయొచ్చు, ఆర్టీబీ రాయొచ్చు, లేదా బీటీఆర్ అంటే 3 ఫ్యాక్టోరియల్ వేస్గా తీయచ్చు. అంటే ఇక్కడ ఏంటి ఇంటర్నల్ అరేంజ్మెంట్స్ కూడా చూసుకోవాలి. సో టోటల్గా ఏంటి మొత్తానికి ఇదొక బ్లాక్ అరేంజ్మెంట్, ఇదొక బ్లాక్ అరేంజ్మెంట్ 2 ఫ్యాక్టోరియల్ వేస్. అండ్ ఇంటర్నల్గా ఇక 2 లెటర్స్ని 2 ఫ్యాక్టోరియల్ వేస్ గాను అండ్ ఇంటర్నల్గా టీఆర్బి 3 లెటర్స్ని 3 ఫ్యాక్టోరియల్ వేస్ గాను మనం అరేంజ్ చేయవచ్చు. సో 2 ఫ్యాక్టోరియల్ ఇంటూ 2 ఫ్యాక్టోరియల్ ఇంటూ 3 ఫ్యాక్టోరియల్ అని అర్థము. 2 ఇంటూ 2 4 ఇంటూ 624 ఆన్సర్. సో ఇంకో క్వశ్చన్ చేస్తే మీకు క్లియర్గా అర్థమైపోతుంది ఇది. నెక్స్ట్ టైం ఇచ్చారు సాఫ్ట్వేర్ అనే వర్డ్ ఇచ్చారు. ఈ సాఫ్ట్వేర్ వర్డ్ని అరేంజ్ చేయాలి. ఎట్లా అట, ఇక్కడ కండిషన్ ఏంటి, ఆల్ ద వోవెల్స్ చూసుకోవాలి, ఇది కూడా జాగ్రత్త. అన్ని వోవెల్స్, ఆల్ ద వోవెల్స్ ఆల్వేస్ కమ్ టుగెదర్. ఇక్కడ ఉన్న వోవెల్స్ అన్నీ కూడా ఒకే చోట ఉండాలి. వోవెల్స్ ఏమేమి వోవెల్స్ ఉన్నాయి, 3 వోవెల్స్ ఉన్నాయి, ఓ ఏ ఈ. ఈ 3 వోవెల్స్ అన్నీ కూడా ఒకే చోట రాయాలి, అంటే ఒక బ్లాక్. 3 వోవెల్స్ అన్నీ కూడా ఏంటి ఒక బ్లాక్, ఇందాక చెప్పినట్టు ఒక బ్లాక్లో ఉంచాలి. అండ్ రిమైనింగ్ ఏం చేయాలి, బ్లాక్ అన్నడా లేదు. సో ఇక్కడ ఓ ఏ ఈని పెట్టావు, దిస్ ఈజ్ వన్ వే. మళ్ళీ మొత్తం ఎన్ని లెటర్స్ ఉన్నాయి చూడండి, ఇక్కడ మొత్తం ఎన్ని లెటర్స్ ఉన్నాయి. సో రిమైనింగ్ లెటర్స్ని ఎలా అరేంజ్ చేయాలి, రిమైనింగ్ పొజిషన్స్. సో మొత్తం ఎన్ని లెటర్స్ మనకు ఉన్నాయి ఇక్కడ 8లో 3 పోతే ఇంకా 5 1 2 3 4 5. సో ఇక్కడ 1 పొజిషన్, ఇది 2 3 4 5 6 పొజిషన్స్లో రిమైనింగ్ లెటర్స్ ఏవైతే ఉంటాయో అక్కడ అరేంజ్ అవుతాయి. రిమైనింగ్ ఏమేమి ఉన్నాయి ఇక్కడ, ఎస్ ఉంది, ఎఫ్ టి డబ్ల్యూ ఆర్. ఈ 5ని మనము 5 పొజిషన్స్లో పెడతాం. ఈ 5 ప్లస్ ఇక్కడ ఒకటి, మొత్తం ఎన్ని టోటల్గా 6 ఫ్యాక్టోరియల్. ఇది ఎన్ని మొత్తం 6 ఫ్యాక్టోరియల్ అన్నట్టు. ఈ 5ని 5లో పెట్టేస్తాము, అరేంజ్ చేస్తాము ఇట్లా. అండ్ ఒక బ్లాక్ ఏముంది మనకు, ఓవెల్స్ బ్లాక్, టోటల్గా 6 కాబట్టి 6 ఫ్యాక్టోరియల్. ఇంతటితో అయిపోలే, మళ్ళీ దీన్ని ఇంటర్నల్గా 3 ఫ్యాక్టోరియల్ వేస్గా మనం అరేంజ్ చేయొచ్చు. ఓఏఈ ఓఈఏ అలాగే ఏ తోటి అలాగే ఈ తోటి చేసినప్పుడు మనకు 6 వేస్ వస్తుంది. సో దట్ ఇంటూ 3 ఫ్యాక్టోరియల్. సో నెక్స్ట్ క్వశ్చన్, ఇన్ హౌ మెనీ వేస్ 4 actors 3 doctors 5 teachers be arranged in a row such that all persons of same profession sit together. సేమ్ ప్రొఫెషన్ ఉన్నోళ్ళు ఒకే చోట కూర్చుంటే ఎన్ని విధాలుగా 4 యాక్టర్లను 3 డాక్టర్లను 5 టీచర్స్లను మనం అరేంజ్ చేయవచ్చు అనేది క్వశ్చన్. సి హియర్ మనకి ఇచ్చినటువంటి బ్లాక్స్ ఏంటి, యాక్టర్ బ్లాక్, యాక్టర్స్ బ్లాక్ ఒకటి, అంటే యాక్టర్స్ అందరూ ఒక చోట కూర్చోవాలి, సిట్ టుగెదర్. డాక్టర్స్ అందరూ ఒక చోట, అలాగే టీచర్స్ అందరూ ఒక చోట కూర్చోవాలి, టీచర్స్. సో మొత్తం ఎన్ని బ్లాక్స్ మనకు ఉన్నాయి, 1 2 3. సో దిస్ మీన్స్ 3 ఫ్యాక్టోరియల్ వేస్. ఇది 3 ఫ్యాక్టోరియల్ వేస్. కానీ ఇక్కడ యాక్టర్స్ ఎంతమంది ఉన్నారు ఈ బ్లాక్లో, యాక్టర్స్ ఎంతమంది ఉన్నారు మనకు 4 మెంబర్స్. అంటే A1 వాళ్ళ పేర్లు A2 A3 A4 అనుకోండి. అండ్ డాక్టర్స్ ఎంతమంది ఉన్నారు, 3 ఉన్నారు. సో ఇది D1 D2 D3 అనుకోండి. అండ్ టీచర్స్ ఎంతమంది ఉన్నారు, 5 మెంబర్స్ ఉన్నారు, T1 T2 T3 T4 T5. సో ఇంటర్నల్గా కూడా మనం అరేంజ్ చేయాలి కదా. ఇంటర్నల్గా ఇది 3 ఫ్యాక్టోరియల్ ఎంతమంది 4 కాబట్టి 4 ఫ్యాక్టోరియల్ వేస్. ఇంటర్నల్గా ఇక్కడ 3 మెంబర్స్ కాబట్టి D1 D2 D3 ఆర్డర్లో ఉండొచ్చు, లేదా D2 ఫస్ట్ కూర్చోవచ్చు, తర్వాత D1 మధ్యలో, అట్లా ఎన్ని విధాలుగా అరేంజ్ చేయొచ్చు అంటే 3 వేస్. ఇది 5 టీచర్లను ఎన్ని విధాలుగా ఇంటర్నల్గా వాళ్ళు కూర్చోవచ్చు అంటే 5 ఫ్యాక్టోరియల్ వేస్. సో చూడండి మొత్తం ఎంత అవుతుంది అప్పుడు, టోటల్ పర్మిటేషన్స్ మనకు ఎట్లా వస్తుంది. సో 3 బ్లాక్స్ కాబట్టి 3 ఫ్యాక్టోరియల్ ఇది ఇంటూ ఇంటర్నల్గా పర్మిటేషన్స్ ఏమున్నాయి, 4 ఫ్యాక్టోరియల్ ఇంటూ 3 ఫ్యాక్టోరియల్ ఇంటూ మనకు 5 ఫ్యాక్టోరియల్. సో దీన్ని మీరు సింప్లిఫై చేస్తే మీకు ఆన్సర్ వస్తుంది. 3 ఫ్యాక్టోరియల్ ఇంటూ 4 ఫ్యాక్టోరియల్ ఇంటూ 3 ఫ్యాక్టోరియల్ ఇంటూ 5 ఫ్యాక్టోరియల్. ఈ 3 ఫ్యాక్టోరియల్ ఏంటి, 3 బ్లాక్స్ అన్నట్టు. ఈ 4 ఏంటి, ఇంటర్నల్ అరేంజ్మెంట్స్ ఆఫ్ 4 యాక్టర్స్. 3 ఏంటి, ఇంటర్నల్ పర్మిటేషన్స్ ఆఫ్ డాక్టర్స్.
5 ఏంటి ఇంటర్నల్ పర్మిటేషన్స్ ఆఫ్ టీచర్స్, అండ్ కాబట్టి ఇది ఎండ్ కేసులేనే, టుగెదర్ ఎండ్ కేస్ కాబట్టి మనం మొత్తానికి ప్రొడక్ట్ చేయాలి. సో మీరు దీన్ని మొత్తాన్ని ప్రొడక్ట్ చేస్తే ఆన్సర్ ఏమొస్తుంది? మొత్తాన్ని ప్రొడక్ట్ చేస్తే ఆన్సర్ 1728 వస్తుంది మీకు. This is also a similar question to the previous one. In how many different ways 4 boys, 3 girls be arranged in a row such that ఇక్కడ ఏమంటున్నాడు all the boys stand together and all the girls stand together. బాయ్స్ అందరూ ఒక చోట బాయ్స్, తర్వాత ఏమంటున్నాడు గర్ల్స్ అందరూ ఒక చోట. సో ఎన్ని బ్లాక్స్ మనకు 1 2 బ్లాక్స్ కాబట్టి 2 ఫ్యాక్టోరియల్. మరి బాయ్స్ ఎంతమంది? 4 బాయ్స్. ఇది ఎంతమంది? 4 బాయ్స్ కాబట్టి ఇది 4 ఫ్యాక్టోరియల్ ఇంటర్నల్. గర్ల్స్ ఎంతమంది? 5 కాబట్టి 5 ఫ్యాక్టోరియల్ ఇంటర్నల్ పర్మిటేషన్స్. సో మనకు టోటల్ పర్మిటేషన్ ఈజ్ ఈక్వల్ బ్లాక్ ఏమో 2 ఫ్యాక్టోరియల్, ఇంటర్నల్గా 4 ఫ్యాక్టోరియల్ బాయ్స్, 5 ఫ్యాక్టోరియల్ గర్ల్స్. సో టోటల్గా ఎంత వస్తుంది మనకు? సో టోటల్గా 288 ఈజ్ ద ఆన్సర్. సో అర్థమైంది కదా, ఇది బ్లాక్ బాయ్స్ బ్లాక్, ఇది గర్ల్స్ బ్లాక్. సో కాబట్టి ఇది 2 ఫ్యాక్టోరియల్ అంటే ఫస్ట్ బాయ్స్ తర్వాత గర్ల్స్, లేదా ఫస్ట్ గర్ల్స్ తర్వాత బాయ్స్ అన్నట్టు. 2 ఫ్యాక్టోరియల్ మీన్స్ దీన్ని ఇలా కూడా రాయొచ్చు కదా, ఫస్ట్ గర్ల్స్ పెట్టేసి ఈ బ్లాక్లో తర్వాత బాయ్స్ బ్లాక్ కూడా చేయొచ్చు కదా మనం ఇట్లా. ఇట్ మీన్స్ దట్. అండ్ ద నెక్స్ట్ క్వశ్చన్ ఈస్ ఇన్ హౌ మెనీ వేస్ ద లెటర్ ఆఫ్ ద వర్డ్ క్యాపిటల్ ఆర్ దేర్ ఇన్ విచ్ ఆల్ ద వోవెల్స్ అండ్ ఆల్ ద కాన్సోనెంట్స్ కమ్ టుగెదర్. ఇక్కడ వోవెల్స్ అన్నీ ఒక చోట. సో ఇచ్చినటువంటి లెటర్ ఏంటి మనకు? క్యాపిటల్. క్యాపిటల్లో మనకు ఓవెల్స్ అన్ని ఒక చోట ఉండాలంటున్నాడు. ఓవెల్స్కి ఒక బ్లాక్. ఏంటా ఓవెల్స్? ఇక్కడ మనకి ఇచ్చిన ఓవెల్స్ ఏమేమి ఉన్నాయి? ఏ, ఐ, ఏ. అండ్ కాన్సనెంట్స్ కమ్ టుగెదర్ అన్నాడు. కమ్ టుగెదర్ అంటే దీన్ని సపరేట్గా బ్లాక్ ఏమీ అవసరం లేదు, అవన్నీ రిమైనింగ్ అండ్ కాన్సనెంట్సే కదా. ఎన్ని కాన్సనెంట్స్ ఉంటాయి మొత్తం మనకు? ఇక్కడ ఇచ్చింది లెటర్స్లో 4, మొత్తం ఇచ్చింది మనకు ఎన్ని లెటర్స్? 1 2 3 4 5 6 7 లెటర్స్. 7లో 3 కాన్సనెంట్స్ పోతే మనకు 4 లెటర్స్ ఉంటాయి. 1 2 3 4. ఈ 4 ఏంటి? ఇక్కడ సి, పి, టి, ఎల్. ఈ 4ని అరేంజ్ చేయాలి ఇందులో, 4ని అరేంజ్ చేయాలి. సో ఇది ఒక బ్లాక్ 1, ఇది 2, ఇది 3, ఇది 4 5. అంటే ఎన్ని పొజిషన్స్ మనకు మొత్తం? 5 ఫ్యాక్టోరియల్గా, 5 పొజిషన్స్ కాబట్టి 5 ఫ్యాక్టోరియల్ అన్నట్టు. అండ్ ఇన్ ద సేమ్ మేనర్ ఇక్కడ ఇంటర్నల్గా మనకు రిపిటేషన్ అలౌడ్ అవుతుంది. చూడండి ఇంటర్నల్ పర్మిటేషన్ ఎలా వస్తుంది మనకు? 3 ఫ్యాక్టోరియల్, 3 ఓవెల్స్ కాబట్టి బై ఏ అనేది 2 టైమ్స్ రిపీట్ అయింది కాబట్టి మనకు 2 ఫ్యాక్టోరియల్. సో ఇంటర్నల్ పర్మిటేషన్ అలౌడ్, రిపిటేషన్ ఈజ్ అలౌడ్ అని అర్థం. సో ఇక్కడ నుంచి మనకు టోటల్ పర్మిటేషన్స్ కావాలి. ఇప్పుడు టోటల్ పర్మిటేషన్ ఈజ్ ఈక్వల్ మనకు 5 ఫ్యాక్టోరియల్ అంటే ఇంటూ ఇంటర్నల్గా ఉంది 3 ఫ్యాక్టోరియల్ బై 2 ఫ్యాక్టోరియల్. సో ఆన్సర్ ఈస్ 360. సో ఆన్సర్ ఈస్ 360. దిస్ ఈజ్ ఆల్సో సిమిలర్. ఓవెల్స్ ఆర్ టుగెదర్. ఇక్కడ ఏమంటున్నాడు? ఓవెల్స్. అరేంజ్ అనే వర్డ్లో ఓవెల్స్ అనేవి ఒక చోట ఉండాలి. సో ఓవెల్స్ ఏంటా? ఓవెల్స్ ఏ, ఈ అండ్ రిమైనింగ్ లెటర్స్ అనేవి కూడా మనం వేరే పొజిషన్స్లో పెట్టాలి. సో ఇక్కడ మనకు ఏ అనేది ఓవెల్, మిగతా ఏంటి మనకు? 1 2 3 4 ఉన్నాయి. ఇంకా 4 పొజిషన్స్, 1 2 3 4. ఈ 4 పొజిషన్స్లో వేటిని అరేంజ్ చేయాలి మనం? ఆర్, ఎన్, జి అంటే 4 లెటర్స్ని మనము ఈ 4 పొజిషన్స్లో అరేంజ్ చేయాలి. సో బ్లాక్ అనేది 1 ఒక పొజిషన్ అన్నట్టు, రిమైనింగ్ 2 3 4 5 పొజిషన్స్. టోటల్ ఎన్ని ఇక్కడ మనకు? 5 పొజిషన్స్ కాబట్టి 5 ఫ్యాక్టోరియల్. కానీ ఇక్కడ మనం చూడాలి, జాగ్రత్తగా గమనించాలి. ఇదే ఇంటర్నల్ పర్మిటేషన్స్ అయితే దీన్ని ఎట్లా రాస్తాం మనం? 3 లెటర్స్ కాబట్టి 3 ఫ్యాక్టోరియల్ బై 2 ఏస్ ఆర్ రిపీటెడ్, సో దట్స్ వై 2 ఫ్యాక్టోరియల్. ఇక్కడ వరకు బాగానే ఉంది. కానీ ఇక్కడ కూడా ఆర్ అనేది మనకు 2 టైమ్స్ రిపీట్ అవుతుంది. సో కాబట్టి 5 ఫ్యాక్టోరియల్ బై దీన్ని 2 ఫ్యాక్టోరియల్గా రాస్తాము. సో ఇప్పుడు టోటల్ పర్మిటేషన్ ఏమొస్తుంది? ఇది 5 ఫ్యాక్టోరియల్ బై 2 ఫ్యాక్టోరియల్ ఇంటూ
3 ఫ్యాక్టోరియల్ బై 2 ఫ్యాక్టోరియల్. ఇక్కడ కూడా మంచి వర్డ్ మిసిసిపి. ఈ మిసిసిపి అనే వర్డ్ని కూడా మనం అరేంజ్ చేయాలంటే ఒక కండిషన్ ఏంటి, ఎస్లన్నీ ఒక చోట, 4s ఆర్ టుగెదర్ అన్నాడు. ఎస్లన్నీ ఒక చోట. ఎన్ని ఎస్లు ఉన్నాయి అక్కడ? 4, 1 2 3 4 ఎస్ఎస్. అండ్ ద రిమైనింగ్ అనేవి కూడా ఇంకొక 4s ఆర్ టుగెదర్ అండ్ ద రిమైనింగ్ లెటర్స్ టు బి అరేంజ్డ్ ఇన్ ద రిమైనింగ్ పొజిషన్స్. సో మొత్తం ఎన్ని లెటర్స్ మనకు కౌంట్ చేస్తే ఎన్ని వస్తుంది? 1 2 3 4 5 6 7 8 9 10 11. 11లో 4 పోతే ఇంకెన్ని ఉంటాయి? 7. 11లో 4 పోతే 7. 1 2 3 4 5 6 7 పొజిషన్స్లో రిమైనింగ్ లెటర్స్ ఏవైతే ఉన్నాయో వాటిని అరేంజ్ చేయాలి. రిమైనింగ్ లెటర్స్ ఏమేమి ఉన్నాయి మనకి ఇక్కడ? ఎం, ఐ, పి. ఎన్ని లెటర్స్? 1 2 3 4 5 6 7. ఈ 7ని ఈ 7 పొజిషన్స్లో అరేంజ్ చేయాలి మనం. కానీ ఇక్కడ ఇది బ్లాక్ని మనం ఒక పొజిషన్ గాను, రిమైనింగ్ 7 ఇంకొక 7 పొజిషన్, మొత్తం టోటల్ పొజిషన్స్ ఎన్ని అవుతాయి మనకి ఇక్కడ? 4 5 6 7 8 పొజిషన్స్. సో 8 పొజిషన్స్ కాబట్టి 8 ఫ్యాక్టోరియల్. కానీ ఇక్కడ మనం గమనిస్తే ఇక్కడ రిమైనింగ్ లెటర్స్లో ఐ అనేది మనకు 4 టైమ్స్ రిపీట్ అయింది. సో బై 4 ఫ్యాక్టోరియల్ ఇంటూ పి కూడా మనకు 2 టైమ్స్ రిపీట్ అయింది. సో కాబట్టి 2 ఫ్యాక్టోరియల్. సో దెన్ వాట్ అబౌట్ ద ఇంటర్నల్ పర్మిటేషన్స్ ఆఫ్ ఎస్ఎస్? ఇక్కడ 4 కూడా ఎస్లే, అంటే ఐడెంటికల్ అంటాం దీన్ని. ఏమంటాం దీన్ని? ఐడెంటికల్, డిస్టింక్ట్ ఎలిమెంట్స్ కాదు. సో ఇక్కడ ఐడెంటికల్ ఎలిమెంట్స్కి ఇంటర్నల్ పర్మిటేషన్స్ కానీ ఉండవు. అంటే ఎస్ని ఎన్ని విధాలుగా, ఎస్ ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ 2 ఎస్లు ఉన్నాయి, ఈ ఎస్ని ఎన్ని విధాలుగా అరేంజ్ చేసినా ఎస్ఎస్ఏ వస్తుంది. ఎట్లా చేసినా మీరు దీని డిఫరెన్స్ ఏం ఐడెంటిఫై చేయలేము మనం. సో ఫర్ ఐడెంటికల్ ఎలిమెంట్స్ ఆర్ ఐడెంటికల్ నంబర్స్ ఆర్ ఐడెంటికల్ లెటర్స్ దేర్ ఈస్ నాట్, దీని ఇంటర్నల్ పర్మిటేషన్ ఉండదు అని అర్థం. సో ద ఓవరాల్ ఆన్సర్ ఈస్ మనకు మిసిసిపిలో ఎస్ అనేది 4s అనేది ఒక బ్లాక్ గాను, రిమైనింగ్ 7 అనేది 7 పొజిషన్స్లో మొత్తం 8 పొజిషన్స్లో 8 ఫ్యాక్టోరియల్ వేస్ గాను, అండ్ ఐ అనేది 4 టైమ్స్ రిపీట్ అవుతుంది కాబట్టి 4 ఫ్యాక్టోరియల్ ఇంటూ పి అనేది 2 టైమ్స్ రిపీట్ అవుతుంది కాబట్టి 2 ఫ్యాక్టోరియల్. సో దీన్ని సింప్లిఫై చేస్తే మనకు వచ్చే ఆన్సర్ మీరే చేసుకోండి. సో దీని ఆన్సర్ మీరు కామెంట్ బాక్స్లో పెట్టండి. 8 ఫ్యాక్టోరియల్ బై 4 ఫ్యాక్టోరియల్ ఇంటూ 2 ఫ్యాక్టోరియల్ ఆన్సర్ ఏమొస్తుందో కామెంట్ బాక్స్లో పెట్టండి. అండ్ ద నెక్స్ట్ కాన్సెప్ట్ ఈస్ గ్యాప్ మెథడ్ అంటాం దీన్ని. సో అక్కడ మనం ఆల్వేస్ టుగెదర్ అంటున్నాం కదా, ఇప్పుడు ఏం చేస్తామంటే ఆల్వేస్ సపరేటెడ్. ఓవెల్స్ టుగెదర్ అన్నప్పుడు ఇక్కడ ఓవెల్స్ పక్కనే రాకూడదు అని, సపరేట్గా ఉండాలి అని, ఆల్టర్నేట్గా అరేంజ్ చేయడం అని. నో 2 థింగ్స్ ఆర్ టుగెదర్ అని అర్థం. అంటే ఏ 2 థింగ్స్ కావచ్చు, ఎలిమెంట్స్ కావచ్చు, పక్కనే ఉండకూడదు. ఇలా ఉండేదాన్ని మనం గ్యాప్ అంటాం. అలా సో ఇలా ఉన్నప్పుడు క్వశ్చన్స్ మనం ఎలా సాల్వ్ చేయాలి? సో చూడండి, ఇక్కడ ఒక క్వశ్చన్ ఉంది. ఇన్ హౌ మెనీ వేస్ కెన్ ఐ అరేంజ్ ద లెటర్స్ ఆఫ్ ద వర్డ్ ఫేసియస్ so that all the consonants are separated by vowels. So this key word is all the consonants shall be separated by vowels. అంటే ఓవెల్స్ తోటి కాన్సనెంట్స్ అనేది సపరేట్ చేయబడాలి, అంటే పక్కన రాకూడదు అని అర్థం. దీన్ని ఎలా సాల్వ్ చేయాలి? కొంచెం జాగ్రత్తగా చూడండి, కొంచెం ట్రికీగా ఉంటుంది బట్ ఈజీ. ముందైతే ఇక్కడ ఓవెల్స్ ఎన్ని రాసుకోండి. ఇక్కడున్న దీంట్లో ఓవెల్స్ ఏమున్నాయి మనకు? ఏ, ఈ, ఐ, ఓ, యు మొత్తం ఉన్నాయి. 5 ఓవెల్స్ ఉన్నాయి. కాన్సోనెంట్స్ ఏమేమి ఉన్నాయి? ఎఫ్, సి, టి, ఎస్. సో ఓవెల్స్ ఏమో 5, కాన్సోనెంట్స్ 4. టోటల్ మనకు 8 లెటర్స్ ఉన్నాయి. ఇక్కడ టోటల్గా 8 లెటర్స్ ఉన్నాయి. అయితే ఇక్కడ ఇచ్చినటువంటి కండిషన్ ఏంటి మనకు? ఆల్ ద కాన్సోనెంట్స్ ఆర్ సపరేటెడ్ బై ఓవెల్స్ అంటున్నాడు. అంటే రిస్ట్రక్షన్ దేనికి ఉంది? కాన్సోనెంట్స్కి రిస్ట్రక్షన్ పెట్టిండు. అంటే కాన్సోనెంట్స్ అనేవి పక్క రాకూడదు అని అర్థము. కానీ ఓవెల్స్కి ఎటువంటి రిస్ట్రిక్షన్స్ లేవు. ఇక్కడ ఓవెల్స్ని ఎటువంటి రిస్ట్రిక్షన్స్ లేవు. సో కాబట్టి ఓవెల్స్కి రిస్ట్రిక్షన్ లేదు కాబట్టి ముందు ఓవెల్స్ని అయితే మనము, అంటే ప్రతి కాన్సోనెంట్స్ మధ్యలో ఒక ఓవెల్స్ని పెట్టొచ్చు కదా. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఫస్ట్ ఒక కాన్సోనెంట్స్, తర్వాత ఒక ఓవెల్, మళ్ళీ ఒక గ్యాప్ ఇచ్చి ఇంకొక ఓవెల్, మళ్ళీ ఇక్కడ ఒక కాన్సోనెంట్ పెట్టేసి ఐ, ఓ, యు డాష్. సో ఇక్కడ మనకు కాన్సోనెంట్స్ అనేవి 5 కాబట్టి మనం దీన్ని 5 ఓవెల్స్ని అరేంజ్ చేసి వాటి మధ్య గ్యాప్స్ని క్రియేట్ చేసాము.
సో ఎన్ని గ్యాప్స్ ఉన్నాయో టోటల్ కౌంట్ చేయండి. ఇక్కడ ఎన్ని గ్యాప్స్ మనకి అరేంజ్ అయినాయి కౌంట్ చేస్తే 1 2 3 4 5 6 గ్యాప్స్. ఈ 6 గ్యాప్స్లో ఎవరిని కూర్చోబెట్టాలి ఇప్పుడు, లేక ఎవరిని అరేంజ్ చేయాలి మనం? 4 కాన్సోనెంట్స్ని అరేంజ్ చేయాలి. 6 గ్యాప్లో 4 కాన్సోనెంట్స్ని మనం అరేంజ్ చేయాలి. ఇదే కదా 6p4, 6 గ్యాప్, టోటల్ గ్యాప్ 6. హౌ మెనీ లెటర్స్ యూ హ్యావ్, హౌ మెనీ కాన్సోనెంట్స్ హ్యావ్ టు అరేంజ్? 4. కాబట్టి 6p4 ఇది. అదే కదా ఎన్పిఆర్ ఫార్ములా ఇది. బట్ వాట్ అబౌట్ ది ఓవెల్స్? ఇక్కడ ఓవెల్స్ని స్టార్టింగ్ ఏ పెట్టాల్సిన అవసరం, ఇక్కడ ఏ రావచ్చు, ఈ రావచ్చు, ఐ రావచ్చు, ఓ రావచ్చు, ఈ రావచ్చు. అంటే ఎన్ని ఓవెల్స్ ఉన్నాయి? 5. కాబట్టి దీన్ని కూడా మనం 5 ఫ్యాక్టోరియల్ వేస్లో అరేంజ్ చేయొచ్చు కదా. సో ఓవెల్స్ని మనము 5 ఫ్యాక్టోరియల్ వేస్ అండ్ కాన్సోనెంట్స్ని మనము 6 గ్యాప్స్ ఏర్పడుతున్నాయి కాబట్టి 6p4. 6p4. సో ద ఆన్సర్ ఈస్ 5 ఫ్యాక్టోరియల్ ఇంటూ 6 ఫ్యాక్టోరియల్ బై దీని యొక్క డిఫరెన్స్ ఎంత? 6 - 4, దట్ ఈస్ 2 ఫ్యాక్టోరియల్. దీన్ని సింప్లిఫై చేస్తే మీకు వచ్చే ఆన్సర్ ఎంత? 43200, 43,200 వస్తుంది అనమాట. సో ఇది అర్థమైందా? అంటే ఇక్కడ రిస్ట్రిక్షన్స్ ఉన్నటువంటి లెటర్స్ ఏంటో చూసుకోవాలి. కాన్సోనెంట్స్. రిస్ట్రిక్షన్ లేని లెటర్స్ ఏంటి? ఓవెల్స్. ఓవెల్స్ టోటల్గా ఎన్ని ఉన్నాయి? 5. కాబట్టి 5కి 5 ఫ్యాక్టోరియల్ వేస్ అరేంజ్ చేయొచ్చు. అండ్ ఎన్ని గ్యాప్స్ వస్తాయంటే ఆ లెటర్కి ఒకటి యాడ్ చేయండి, 5 + 1 అన్నట్టు. కాబట్టి ఎన్ని గ్యాప్స్ మనకు? 6 గ్యాప్స్. ఎన్ని లెటర్స్ ఆ 6 గ్యాప్స్లో ఎన్నిటిని అరేంజ్ చేయాలి మనం? 4ని. కాబట్టి 6p4. సో ఇన్ జనరల్ దీని ఫార్ములా ఎట్లా రాయవచ్చు అంటే మనకు mpm ఇంటూ m+1pr అని రాస్తాం. అంటే అర్థం m అంటే ఏంటి? ఇగో ఇది ఓవెల్స్ అంటే రిస్ట్రిక్షన్ లేనటువంటి లెటర్స్ అని. ఎన్ని ఉన్నాయి? 5. 5p5 అంటే 5 ఫ్యాక్టోరియలే కదా. సో ఇక్కడ గ్యాప్ ఎట్లా వస్తుంది? గ్యాప్ ఇది m+1 అనేది గ్యాప్. ఈ లెటర్స్కి ఒకటి యాడ్ చేస్తే 6. ఇంకా 6. r అంటే ఎన్నిటిని అరేంజ్ చేయాలి? ఇది r, ఇది r. సో 6pr అన్నట్టు. సో కాబట్టి ఫార్ములా మనకు గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం లేదు, బట్ జనరల్గా మీరు లాజిక్స్ ఆలోచించి చేసుకోవాలి ఇట్లా. సో నెక్స్ట్ క్వశ్చన్, ఇన్ హౌ మెనీ వేస్ కెన్ ద లెటర్స్ ఆఫ్ ద వర్డ్ టైటిల్ బి అరేంజ్ సో దట్ ఆల్ ద వోవెల్స్ నాట్ టు కమ్ టుగెదర్? ఓవెల్స్ అనేవి పక్క పక్కన రావద్దట క్వశ్చన్లో. ఓవెల్స్ అనేవి పక్క పక్కన ఉండకూడదు. సో దీనికి ముందుగా మనం ఓవెల్స్ ఏమి ఉన్నాయి రాద్దాం. రిస్ట్రిక్షన్ దేనికి ఉంది ఇప్పుడు? ఓవెల్స్కి రిస్ట్రిక్షన్. ఓవెల్స్ ఎన్ని? I, E. కాన్సోనెంట్స్ ఎన్ని ఉన్నాయి? T, TL. సో రిస్ట్రిక్షన్ దేని మీద ఉంది ఇప్పుడు? ఆల్ ద ఓవెల్స్ నాట్ కమ్ టుగెదర్. దీనికి రిస్ట్రిక్షన్ ఉంది, దీనికి మాత్రం రిస్ట్రిక్షన్ లేదు. సో దీనికి రిస్ట్రిక్షన్ లేదు కాబట్టి దీన్ని ముందు అరేంజ్ చేద్దాం మనం. T గ్యాప్ ఇవ్వాలి కదా, TL. వీటి మధ్య ఓవెల్స్ని పెట్టాలి ఇప్పుడు. ఇక్కడ ఇక్కడ ఇక్కడ. సో మొత్తం కాన్సోనెంట్స్ ఎన్ని ఉన్నాయి? 3. సో గ్యాప్ ఎన్ని రావాలి? +1, దట్ ఈజ్ ఈక్వల్ 4 గ్యాప్. ఇందాక అనుకున్నదే కదా మనం. సో 4 గ్యాప్స్ వచ్చేసింది. ఈ 4 గ్యాప్స్ 1 2 3 4. ఈ 4 గ్యాప్స్లో ఎవరిని కూర్చోబెట్టవచ్చు మనం? ఓవెల్స్ని. ఎన్ని ఓవెల్స్ని? 2 ఓవెల్స్. 4 గ్యాప్స్లో 2 ఓవెల్స్ని మనం అరేంజ్ చేయాలంటే 4p2. అండ్ మరి వాట్ అబౌట్ దిస్ 3 కాన్సోనెంట్స్? దిస్ ఇస్ 3 ఫ్యాక్టోరియల్ వేస్. కానీ ఇక్కడ T అనేది మనకు 2 టైమ్స్ రిపీట్ అయ్యింది. సో 3 ఫ్యాక్టోరియల్ బై 2 ఫ్యాక్టోరియల్, రిపిటేషన్ అలౌడ్ కాబట్టి. సో టోటల్గా మనకేమొస్తుంది ఇక్కడ? 3 ఫ్యాక్టోరియల్ బై 2 ఫ్యాక్టోరియల్ ఇంటూ ఇది 4 ఫ్యాక్టోరియల్ బై 4 - 2 అంటే 2 ఫ్యాక్టోరియల్. సో 2 ఫ్యాక్టోరియల్ 2 ఫ్యాక్టోరియల్ అంటే 4. ఇది 4 అంటే 4 ఫ్యాక్టోరియల్ ఎంత వస్తుంది మనకు? 24 అంటే 6 అంతే కదా. 24/4 అంటే 6. సో దీన్ని చేస్తే 6 × 6 36 వేస్. అర్థమైంది క్యాలిక్యులేషన్? 3 ఫ్యాక్టోరియల్ అంటే 6 అండ్ 6 36. ఈ 6 ఎట్లా వచ్చింది? 4 అంటే 4 ఫ్యాక్టోరియల్ అంటే 24 కదా, బై 2 × 2 4. 4 6 24 అన్నట్టు. సో 36 వేస్ అని అర్థం. దిస్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్ క్వశ్చన్. ఇవి మనకు ఆడ్ అండ్ ఈవెన్ నంబర్స్ లేదా ఆడ్ అండ్ ఈవెన్ ప్లేసెస్ మీద అడిగేటువంటి క్వశ్చన్స్. ఫర్ ఎగ్జాంపుల్, ద నంబర్ ఆఫ్ వర్డ్ దట్ కెన్ బి ఫార్మ్డ్ అవుట్ ఆఫ్ ద లెటర్ ఆఫ్ ద వర్డ్ ఫేవరేట్ సో దట్ ఓవెల్స్ ఆక్యుపై ఆడ్ ప్లేసెస్. ఇచ్చినటువంటి వర్డ్ రాయండి ఫస్ట్. ఫేవరేట్, FAVOURITE, ఫేవరేట్. సో దీని యొక్క నంబర్స్ ఏంటి? ఇది 1 2 3 4
5 6 7 8 మొత్తం 9 లెటర్స్. ఈ 9 లెటర్స్లో ఆడ్ ప్లేసెస్ ఏంటి? 1, ఇది ఆడ్, ఇది ఆడ్, ఇది ఆడ్, ఇది ఆడ్, ఇది ఆడ్. సో ఈ ఆడ్ ప్లేసెస్ ఎన్ని ఉన్నాయి మనకు? ఆడ్ ప్లేసెస్. హౌ మెనీ ఆడ్ ప్లేసెస్? 5. టోటల్ 9లో ఆడ్ ప్లేసెస్ 5 కాబట్టి ఈవెన్ ప్లేసెస్ ఎన్ని ఉంటాయి? 4 ఉంటుంది. ఇక్కడ టోటల్ ఆడ్ ప్లేసెస్ మనకు 5 ఉన్నాయి. ఈ 5 ఆడ్ ప్లేసెస్లో వేటిని అరేంజ్ చేయాలి మనము? ఓవెల్స్ని. ఎన్ని ఓవెల్స్ ఉన్నాయి ఇక్కడ? ఇందులో ఓవెల్స్ ఎన్ని ఉన్నాయి? సో ఓవెల్స్ 5 ఉన్నాయి చూడండి ఇక్కడ. ఏ, ఓ, యు, ఐ, ఈ మొత్తం 5 ఓవెల్స్ని అరేంజ్ చేయాలి. సో 5 ఆడ్ ప్లేస్లో 5 ఓవెల్స్ని ఎలా అరేంజ్ చేస్తాం? 5p5, 5p5. మరి రిమైనింగ్ ప్లేస్లో వేటిని అరేంజ్ చేయాలి? కాన్సోనెంట్స్ని. సో రిమైనింగ్ 4 ప్లేసెస్లో 4 కాన్సోనెంట్స్, అంతే కదా? రిమైనింగ్ 4 ప్లేసెస్లో 4 కాన్సోనెంట్స్. సో ఏమైనా రిపీటేషన్స్ ఉన్నాయో చూసుకోండి. ఇక్కడ ఏమైనా రిపీటేషన్స్ ఉన్నాయో చూడండి. ఏం రిపీట్ అవ్వట్లేదు. సో కాబట్టి ఇది 5 ఫ్యాక్టోరియల్ ఇంటూ దిస్ ఈస్ 4 ఫ్యాక్టోరియల్ ఆన్సర్. The number next question, the number of words that can be formed out of the letters of the word cartridge so that the vowels occupy odd places. Same question ఇలాగే ఉంది. ముందు ఇచ్చిన వర్డ్ రాద్దాం. CARTRIDGE. ఇందులో నంబర్స్ వేద్దాం. సో దిస్ ఈజ్ 1 2 3 4 5 6 7 8 9 పొజిషన్స్. ఇందులో ఆడ్ ప్లేసెస్ ఎక్కడ ఉన్నాయి? 1 2 3 4 5. సో ఈ 5 ప్లేసెస్ ఆడ్ ప్లేసెస్ ఎన్ని ఉన్నాయి మనకు? టోటల్గా 5 ఉన్నాయి. ఈ 5 ఆడ్ ప్లేసెస్లో ఎన్ని ఓవెల్స్ని అరేంజ్ చేయాలి మనం? 3 ఓవెల్స్ ఉన్నాయి ఇక్కడ. ఏ, ఐ అండ్ ఈ. సో 5p3 వేస్లో మనం ఓవెల్స్ని అరేంజ్ చేయొచ్చు. అండ్ సో రిమైనింగ్ పొజిషన్స్ ఎన్ని ఉన్నాయి? 6 ఉన్నాయి మనకు. రిమైనింగ్ 6 అంటే మొత్తం 9లో 3 ఓవెల్స్ పోతే ఇంకా 6. అలాగే 9 లెటర్స్లో 3 లెటర్స్ ఓవెల్ పోతే 6 లెటర్స్ని మనం అరేంజ్ చేయాలి. బట్ హియర్ సమ్ కాన్సనెంట్స్ ఆర్ రిపీటెడ్. ఎగ్జాంపుల్ ఆర్ ఈజ్ రిపీటెడ్ ట్వైస్. సో కాబట్టి బై 2 ఫ్యాక్టోరియల్. సో ఓవెల్స్ని మనము 5 ఆడ్ ప్లేసెస్లో 3 ఓవెల్స్ని 5p3 వేస్ గాను, అండ్ 3 ఓవెల్స్ వెళ్ళిన తర్వాత ఇంకా మనకు 6 లెటర్స్ ఉంటాయి కదా, ఈ 6 లెటర్స్ని 6 పొజిషన్స్లో మనము అరేంజ్ చేయాలి. అండ్ 2 ఫ్యాక్టోరియల్ అనేది మనకు ఆర్ అనేది 2 టైమ్స్ రిపీట్ అవుతుంది కాబట్టి బై 2 ఫ్యాక్టోరియల్. సో ఇది ఏమవుతుంది? 5 ఫ్యాక్టోరియల్ బై 5 మైనస్ 3 దట్ ఈస్ 2 ఫ్యాక్టోరియల్ ఇంటూ 6p6 అంటే 6 ఫ్యాక్టోరియల్ బై 2 ఫ్యాక్టోరియల్. సో ఈ సర్కిల్ చుట్టూ మనం డిఫరెంట్ థింగ్స్ అంటే నాట్ ఐడెంటికల్, నాట్ సేమ్ థింగ్స్ ఉన్నప్పుడు అరేంజ్ చేయాలంటే, ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇక్కడ ఏబిసిడిని అరేంజ్ చేయాలనుకున్నాను. ఇక్కడ ఏ, ఇది బి అండ్ ఇది సి అనుకుందాం. ఫర్ ఎగ్జాంపుల్ సి. సో మనకు ఇండెక్స్ పాయింట్ అనేది ఏ తీసుకోవచ్చు, బి తీసుకోవచ్చు, సి మన ఇష్టం. ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇండెక్స్ పాయింట్ని ఏగా తీసుకుంటున్నాను. సర్క్యులర్ కాబట్టి ఇది ఏదో ఒక ఇండెక్స్ పాయింట్ పెట్టుకోవాలి. ఇది ఏ అనేది నాకు ఇండెక్స్ పాయింట్. ఈ ఏకి లెఫ్ట్ సైడ్ రైట్ సైడ్ చూడండి ఎవరు ఉన్నారు అనేది. సో ఏకి లెఫ్ట్ సి రైట్ బి ఉంది ఇక్కడ. సో ఇది ఏకి రైట్ బి, లెఫ్ట్ ఏమో సి ఉంది. దీన్ని ఇంకా ఎలా అరేంజ్ చేయవచ్చు? నేను దీన్ని ఇంకొక విధంగా అరేంజ్ చేయవచ్చు. ఏ, ఇక్కడ బి, ఇక్కడ సి పెట్టవచ్చు. సో ఇక్కడ బి ఎట్ సైడ్ వచ్చింది. ఇప్పుడు బి అనేది ఎట్లా వచ్చింది? దీనికి లెఫ్ట్ సైడ్ ఏకి, ఇక్కడేమో రైట్ సైడ్ వచ్చింది. అంటే ఏ కామా బి కామా సి అనే థింగ్స్ కావచ్చు, పర్సన్స్ కావచ్చు, లేదా లెటర్స్ని మనము సర్క్యులర్ టేబుల్ చుట్టూ కానీ లేక సర్కిల్ చుట్టూ అరేంజ్ చేయాలంటే లేదా పర్మిటేషన్ చేయాలి అంటే మనకు ఎన్ని వేస్ అయినాయి? 2 వేస్ ఓన్లీ. అంటే ఏ అనేది ఒక ఫిక్స్డ్ పాయింట్, ఇండెక్స్ పాయింట్గా తీసుకుంటాం. ఏఆర్ బిఆర్ సి ఏదో ఒక దాన్ని, అండ్ రిమైనింగ్ దాంతో కంపారిజన్ చేసి చెప్తాము. సో ఇది ఎన్ని ఫ్యాక్టోరియల్ అప్పుడు మనకి? ఇది 2 వేస్. ఇది 2 వేస్. 2 వేస్ అంటే 2 ఫ్యాక్టోరియల్. 2 ఫ్యాక్టోరియల్ ఎట్లా వచ్చింది మనకి? ఇది మొత్తం నంబర్స్ ఎన్ని ఇక్కడ? 3 లెటర్స్, సారీ
2 ఫ్యాక్టోరియల్ ఎట్లా వచ్చింది, మొత్తం లెటర్స్ ఎన్ని 3 మైనస్ ఒకదాన్ని ఫిక్స్ చేస్తున్నాం మనం. సో దిస్ ఇస్ 3 మైనస్ 1 ఫ్యాక్టోరియల్. సో ద ఫార్ములా ఈస్ పర్మిటేషన్ ఆఫ్ డిఫరెంట్ థింగ్స్ కెన్ బి అరేంజ్డ్ ఇన్ ఎ సర్క్యులర్ ఫార్మ్ ఈస్ P of n is equal to n minus 1 ఫ్యాక్టోరియల్ అని అర్థం. అంటే ఇచ్చినటువంటి లెటర్స్ కావచ్చు, నంబర్స్ కావచ్చు, పర్సన్కి ఒకటి తగ్గించి దాన్ని ఫ్యాక్టోరియల్ చేయడం. అంటే ఫర్ ఎగ్జాంపుల్ 4 మెంబర్స్ కెన్ బి అరేంజ్డ్ ఇన్ ఏ సర్క్యులర్ టేబుల్ అన్నాడు అనుకోండి, అప్పుడు ఎన్ని అవుతుంది, 4 మైనస్ 1 దట్ ఈజ్ ఈక్వల్ 3 ఫ్యాక్టోరియల్. సో ఇది ఒక కాన్సెప్ట్. దీంట్లో చాలా జాగ్రత్తగా ఉంది. ఇది ఒక డిఫరెంట్ ఆబ్జెక్ట్స్ ఉండాలి, నాట్ సేమ్, ఐడెంటికల్గా ఉండకూడదు. నాట్ సేమ్, నాట్ ఐడెంటికల్, డిఫరెంట్ థింగ్స్ ఉన్నప్పుడు మనము n-1 ఫ్యాక్టోరియల్ ఈజ్ ద పర్మిటేషన్ ఫర్ ఏ సర్క్యులర్ సర్కిల్. అండ్ సెకండ్ కాన్సెప్ట్ ఏముంది మనకు ఇక్కడ, ఒకవేళ థింగ్స్ అనేవి ఐడెంటికల్గా ఉంటే, సేమ్ ఉన్నాయి అన్నీ, అంటే మీరు గుర్తుపట్టలేరు, అన్నీ సేమ్. అంటే ఫర్ ఎగ్జాంపుల్ నేను ఒక సర్కిల్ చుట్టూ ఇక్కడ ఏనే, ఇక్కడ ఏనే, ఇక్కడ ఏనే అరేంజ్ చేయాలనుకో, అరే ఎట్లా అరేంజ్ చేస్తాం దీన్ని, అన్నీ సేమ్ థింగ్స్ కదా. అప్పుడు మనం వాడాల్సిన ఫార్ములా n-1 ఫ్యాక్టోరియల్ బై 2. అంటే ఇదేంటిది, ఫర్ ఎగ్జాంపుల్ ఎన్ని ఏలు ఉన్నాయి, 3 మైనస్ 1 ఫ్యాక్టోరియల్ బై 2 చేయాలి. సో అప్పుడు 2 ఫ్యాక్టోరియల్ బై 2 అంటే ఎంత, ఆన్సర్ 1 వే. ఇవి ఇలాగే అరేంజ్ చేస్తాం, ఇంకెలా అరేంజ్ చేసినా అదే మీనింగ్ వస్తుంది, అదే సేమ్ వస్తుంది మనకు. ఎట్లా మీరు అరేంజ్ చేసినా కూడా ఏ అనేది సేమ్ కాబట్టి మీరు ఎట్లా దాన్ని ఎట్లా తిప్పి చూసినా కూడా ఆన్సర్ అనేవి అలాగే కనిపిస్తుంది. దీన్ని ఎలా ఐడెంటిఫై చేయాలి మనం, ఈ కాన్సెప్ట్ని జనరల్గా మనకు క్వశ్చన్స్లో రింగ్స్ కానీ, కీ కానీ, రింగ్స్ కానీ, చామ్స్ ఉంటాయి. అంటే ఈ నెక్లెస్లో కానీ, లేకపోతే నెక్లెస్ బీడ్స్ ఉంటాయి కదా, స్టోన్స్, కలర్ స్టోన్స్ అట్లాంటివి అనమాట, చామ్స్ కానీ, లేదా బ్రాస్లెట్లో ఉండే స్టోన్స్ కానీ. సో ఇలా ఇచ్చినప్పుడు బీడ్స్, చామ్స్ ఇన్ బ్రాస్లెట్ ఆర్ నెక్లెస్, ఇలాంటి వర్డ్స్ వచ్చినప్పుడు ఫార్ములా వాడాల్సింది మీరు n-1 ఫ్యాక్టోరియల్ బై 2. దిస్ ఈజ్ అబౌట్ సర్క్యులర్ పర్మిటేషన్. ఒక ఎగ్జాంపుల్ చూద్దాం. In how many different ways are there to arrange 8 persons around circular table? 8 persons అన్నాడు సర్క్యులర్ టేబుల్. 1 2 3 4 5 6 7 8 మెంబర్స్ని అరేంజ్ చేయాలి. ఎలా అరేంజ్ చేస్తాం మనం, ఇది n-1 ఫ్యాక్టోరియల్. వై, బికాస్ ఆల్ ద పర్సన్స్ ఆర్ డిఫరెంట్, ఆల్ ది పర్సన్స్ ఆర్ డిఫరెంట్. సో కాబట్టి 8-1 ఫ్యాక్టోరియల్. సో దట్ ఈస్ 7 ఫ్యాక్టోరియల్. 5040 ఆన్సర్. And how many different ways can 12 football players can be arranged in a circular? So 12 minus 1 that is equal to 11 factorial. ఇది అంటే ఫుట్బాల్ ప్లేయర్స్ అందరూ డిఫరెంట్గానే ఉంటారు కదా, సేమ్ ఉండరు కదా పర్సన్స్ కాబట్టి. అండ్ ఇన్ హౌ మెనీ వేస్ కెన్ 8 చామ్స్ బి అరేంజ్డ్, ఇక్కడ చామ్ అనే వర్డ్ వాడారు, చామ్స్ బి అరేంజ్ అనే సర్క్యులర్ బ్రాస్లెట్ అన్నాడు. సో కాబట్టి ఇది ఏమవుతుంది, 8-1 ఫ్యాక్టోరియల్ బై 2. అంటే సేమ్ ఐడెంటికల్, ఇది ఐడెంటికల్ కేస్, ఇది ఐడెంటికల్. సో కాబట్టి ఇది 7 ఫ్యాక్టోరియల్ బై 2 ఇది ఆన్సర్. సో 5040 బై 2. సో ఆన్సర్ 2520. ఓకే. అండ్ దేర్ షుడ్ బి 7 వాల్యుబుల్ స్టోన్స్. మేక్ షూర్ దట్ ఎవ్రీ స్టోన్ ఈస్ డైమండ్. ఫైండ్ అవుట్ హౌ మెనీ డిఫరెంట్ కాన్ఫిగరేషన్స్ దేర్ ఆర్ ఫర్ దీస్ డైమండ్స్. ఇక్కడ ఏమంటున్న వాల్యుబుల్ స్టోన్స్ అన్నాడు, 7 స్టోన్స్ అంటే ఈక్వల్, ఐడెంటికల్, అవన్నీ కూడా ఐడెంటికల్ అని అర్థం. సో 7-1 బై 2 దట్ ఈస్ 6 ఫ్యాక్టోరియల్ బై 2. 6 ఫ్యాక్టోరియల్ బై 2. 6 ఫ్యాక్టోరియల్ అంటే 720 బై 2 అంటే 360. సో ఇదొక క్వశ్చన్. ఇన్ హౌ మెనీ వేస్ కెన్ 5 బాయ్స్ అండ్ 5 గర్ల్స్ ఇన్ ఎ సర్కిల్ సో దట్ నో 2 గర్ల్స్ సిట్ టుగెదర్? అంటే ఆల్టర్నేట్గా ఇలా సర్కిల్లో రిస్ట్రిక్షన్స్ ఎవరికి ఉంది ఇక్కడ, నో 2 గర్ల్స్, గర్ల్స్ రిస్ట్రిక్టెడ్. సో కాబట్టి ముందు బాయ్స్ని పెట్టేద్దాం. సో బాయ్స్ అంటే B1 5 కాబట్టి B1 B2 B3 B4 B5. సో అంటే ఒక బాయ్ని మనం ఇక్కడ ఫిక్స్ చేసేస్తే ఎన్ని విధాలుగా అరేంజ్ చేయవచ్చు బాయ్స్ని మనము, బాయ్స్ కెన్ బి అరేంజ్డ్ యాజ్ n-1 ఫ్యాక్టోరియల్ కదా. సో దట్ ఈజ్ ఈక్వల్ 5-1 ఫ్యాక్టోరియల్ దట్ ఈస్ 4 ఫ్యాక్టోరియల్. ఇప్పుడు గర్ల్స్ని అరేంజ్ చేయాలి, గర్ల్స్ని ఆల్టర్నేట్గా అరేంజ్ చేయాలంటే ఇన్ బిట్వీన్ బాయ్స్ ఇక్కడ ఒక గర్ల్ 1 2 3 4 4
అండ్ దిస్ ఈస్ 5. సో ఇక్కడ గర్ల్స్కి రిస్ట్రిక్షన్ లేదు. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఫస్ట్ గర్ల్ని ఇక్కడ ఉంచొచ్చు, ఇక్కడ కానీ ఎక్కడ కానీ 5 పొజిషన్లో ఎక్కడైనా ఉంచవచ్చు. సో కాబట్టి గర్ల్స్ని మనము ఎన్ని విధాలుగా అరేంజ్ చేయవచ్చు, 5 ప్లేసెస్ అన్నట్టు అవి. సో 5p5 ఇది 5 ప్లేసెస్లో 5p5 అంటే 5 పొజిషన్స్లో 5 గర్ల్స్ని మనం 5 ఫ్యాక్టోరియల్ వేస్లో అరేంజ్ చేయవచ్చు. సో ఇప్పుడు నాకు రిక్వైర్డ్ పర్మిటేషన్స్ కావాలి, టోటల్ పర్మిటేషన్స్ కావాలి. సో బాయ్స్ 4 ఫ్యాక్టోరియల్ ఇంటూ గర్ల్స్ 5 ఫ్యాక్టోరియల్, టోటల్గా మీకు 24 ఇంటూ 120. దిస్ ఇస్ ద ఆన్సర్. సో దిస్ ఈజ్ ఆల్ అబౌట్ పర్మిటేషన్స్. అండ్ నెక్స్ట్ వీడియోలో మీకు ఇప్పటికే చాలా లెంత్ అయింది వీడియో. నెక్స్ట్ వీడియో మీకు కాంబినేషన్స్ పైన, ఫుల్ కాంబినేషన్స్ పైన ఉంటుంది.